నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్ హ్యాండిలింగ్ ఫండ్ అనేటటువంటి పాయింట్ మీద కొంత మనం మాట్లాడదాము. స్పెసిఫిక్ టు ఫుడ్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఒక ప్రాజెక్ట్ గనక స్టార్ట్ చేసేటప్పుడు అతను ఆ ప్రాజెక్ట్‌లో వచ్చేటటువంటి ఇన్‌కమ్‌ని దృష్టిలో పెట్టుకొని దానికి కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాని నుంచి రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడండి. ఓకే. అది చాలా చాలా కామను. ఓకే. ఆ కామన్ అయినా మనము చాలామంది ఏంటంటే ఈ యొక్క యాస్పెక్ట్‌ని ఒక క్యాజువల్ అప్రోచ్‌తో వెళ్తారు అనేటటువంటిది ఫర్ స్మాల్ బిజినెసెస్ లోకవిదితం. రీజన్ ఒకటే అండి. ఏంటంటే ఒక 100 పనులు మనం పెట్టుకునేటప్పుడు కొన్ని బ్యాక్ బర్నర్‌లోకి వెళ్తాయి. అండ్ మనము ఆ ఎగ్జిక్యూషన్ వర్క్‌లో ఉండేటప్పుడు ఈ యొక్క మేజర్ పాయింట్ ఎప్పుడూ అండ్ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు జనాలంతా బ్యాక్ బర్నర్‌లో పెట్టేసి ఏంటంటే వాళ్ళు దాన్ని వెరిఫై కూడా చేయకుండా కొంత టైం గ్యాప్ అవుతుందండి. ఈ టైం గ్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఎంత వస్తువు కన్జ్యూమ్ అవుతుంది, దాని తర్వాత మీరు కన్జ్యూమ్ అవుతున్నటువంటి వస్తువుకి తగ్గ రిటర్న్ మీ చేతిలో ఉంటుందా, లేకపోతే రావట్లేదా అంటే గనక ఈ యొక్క బేరీజు గనక మీరు ప్రతిరోజు దాని తర్వాత ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంను లేకపోతే షిఫ్ట్ చేంజ్ అయ్యే టైంలో గనక మీరు చెక్ చేసుకోకపోతే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ లీకేజ్. నేను ఈ టాక్ చేయటంలో 2 మెయిన్ పాయింట్స్ నా మైండ్లో ఉన్నాయండి. మీరు వర్క్ చేసేటటువంటిది చాలా వరకు ఒక టెంపరవరీ కానివ్వండి, లేకపోతే కనుక పర్మనెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్ ఉండదండి. సో ఈ యొక్క వర్క్ ఫోర్స్ యొక్క టెర్మినాలజీ, ఎందుకంటే చాలా వరకు జనాలు డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారు, లేకపోతే కనుక మీకు బయట బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరు చూసుకునేటటువంటి విధానంతో టెంపరవరీ బేసిస్ మీద నేను జనాల్ని పెట్టుకుంటాను అంటే మీరు ఏమైపోతారు అంటే కనుక ఆ వచ్చేవాడి యొక్క క్యారెక్టర్ అసెస్మెంటు, దాని తర్వాత లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మీరు ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారండి. రీజన్ ఏంటంటే మీరు చూసుకునేటటువంటి బిజినెస్కి, దాని తర్వాత పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ మీద మీరు డిపెండెంట్ అయిపోతే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రెస్టారెంట్ బిజినెస్ ఈజ్ అ హై టర్న్ ఓవర్ బిజినెస్. ఓకే. ఎంప్లాయ్మెంట్లో అనుకోండి, లేకపోతే కనుక దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఆర్ ఆల్వేస్ హార్ష్ అండి. అంటే మీరు ఒక తెల్లారుజామున పొద్దున బయలుదేరి రావటం అనుకోండి, లేకపోతే కనుక దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి దాంట్లో, దాని తర్వాత మీరు ఒక ఐటము గనక మీరు క్రియేట్ చేసే ఒక పర్టికులర్ రెసిపీకి దాని యొక్క ఇన్పుట్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క రెసిపీకి వేరీ ఉంటాయండి. కొన్ని రెసిపీస్కి అవి చాలా ప్రొలాంగ్ అవుతాయి. దాని తర్వాత కొన్నిటికి వచ్చేటప్పటికి చిన్న జీలకర్ర పౌడర్తో మనం కూడా రెసిపీస్ చేయొచ్చండి. ఓకే. సో మనం అంటోంది ఏంటంటే కనుక దీనికి అంతు లేదండి. రెసిపీ యొక్క క్రియేషన్ కానివ్వండి, లేకపోతే వాటిలో వాడే ఇన్పుట్ యొక్క పదార్థము, మీరు పెట్టేటటువంటి రెస్టారెంటు, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్లో ఒక ఐటము, దాని తర్వాత మీ యొక్క ఎక్స్పెక్టేషన్ త్రూ మెనూ ఎగ్జిక్యూషన్లో ఒక పర్టికులర్ కాస్ట్ ప్రతిరోజు ఉంటుంది. దానికి ఒక్కళ్ళే సప్లై చేస్తారు అనుకుంటాం, తప్పండి. మీరు ఎప్పుడైనా సరే మార్కెట్లో మీరు తెచ్చుకునేటటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ప్రోడక్ట్స్కి మీకు సప్లై చేసే వెండర్స్ ఉంటారండి. ఆ వెండర్స్లో కూడా మీరు చూస్ చేసుకోవాల్సినటువంటి పద్ధతి ఉంది. అది మనం కొంచెం టైం తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ గనక మనం క్రియేట్ చేస్తున్నప్పుడు దాని లోపల మీకు ఎట్లా ఉంటుందంటే, మనం ఇప్పుడు అసలు ఫుడ్ ఇండస్ట్రీ మీద మనం మాట్లాడుకోవద్దు. దాని లోపల ఒక మ్యాథమెటికల్ ఫైనాన్షియల్ వేరియబుల్స్ కనుక మనం తీసుకునేటట్టయితే కనుక మనకి ఒక చోట మనం అమ్ముతున్నాము, ఒక చోట సేల్ అవుతుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి దాని ఇన్పుట్ కాస్ట్లో కొన్ని ప్రీ ప్రాసెస్డ్ ఐటమ్సా, లేకపోతే ఇంకా రా ఐటమ్సా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అనుకోండి, షట్టర్లో ఉండేటటువంటి క్యాపిటల్ కాస్ట్, షట్టర్ కాస్ట్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, లేకపోతే కనుక మీరు వాడేటటువంటి వాటర్ బిల్ అనుకోండి, లేకపోతే గ్యాస్ అనుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దీస్ ఐటమ్స్ ప్లే అ వైటల్ రోల్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే
ఒక మంచి కన్సల్టెంట్ అనుకోండి, లేకపోతే కనుక మార్కెట్లో ఉండేటటువంటి స్టాండర్డ్ ఏంటంటే మార్వాడి లెక్కల పుస్తకం మీరు మీ దగ్గర పెట్టుకోండి సార్. ఆర్ మార్వాడి అనేటటువంటి పదం కనుక మనం వాడకపోతే కనుక మనము ఒక పర్టిక్యులర్ ప్రాపర్గా బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడు ఎంత వస్తుంది ఎంత వెళుతుంది అనేటటువంటిది ఒక బేసిక్ అసెస్మెంట్ చేసుకుంటారండి. మీకు తెలిసిన విధానంలో మీకు నచ్చిన పద్ధతిలో ఆ యొక్క షీట్ చేసుకోండి. దీనికోసం పెద్ద చదువులు అక్కర్లేదండి. లేకపోతే కనుక మనం చేసుకునేటటువంటి ప్రోడక్ట్ లేకపోతే కనుక ప్రాజెక్ట్ రిపోర్టు ప్రతి ఒక్కడికి తెలియాల్సిన అవసరం లేదండి. అల్టిమేట్లీ ఓనర్కి అది చాలా చక్కగా అర్థమవ్వాలి. దాని తర్వాత రేపు పొద్దున అది క్వశ్చనబుల్ ఉండకూడదు. అది ఒకటి తయారు చేసుకుని ఆ ప్రాజెక్ట్కి మీరు ఒక బడ్జెట్ ఒక ప్లానింగ్ చేసుకుని దానికి ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకోండి. ఆ బడ్జెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ని కూడా అక్కడ రాయండి. అంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని మీరు చేసుకునేటప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్కి నేను ఇంత ఏది నా నా షాపు క్రియేట్ చేయడానికి ఖర్చు పెడతాను, ఇంత నేను రెంటల్ ఇచ్చుకుంటాను, ఇంత నేను ఇది చేసుకుంటాను, ఏది నా ఆపరేషనల్ కాస్ట్లో పెట్టుకుంటాను, లేకపోతే వేరే రకాలైనటువంటి పాయింట్స్ని మీరు మైండ్లో పెట్టుకునేసి మీరు ఏం చేయండి అంటే కనుక మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్లో ఉండేటటువంటి హర్డిల్స్ ఏమన్నా ఉంటే కనుక వాటికి వికల్పాలు అంటే కనుక వాటికి ఆల్టర్నేటివ్స్ ఎతుక్కోండి. ఎప్పుడైనా సరే ఆల్టర్నేటివ్స్ మీకు ఎప్పుడు ఉండాలి. అంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద థర్డ్ మంత్ నాకు ఇంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ ఫండ్ రిక్వైర్మెంటు మా నాన్నగారు ఇస్తారు, లేకపోతే మా అంకుల్ ఇస్తారు, లేకపోతే నా సొంత ఫండింగ్ ఉంది, లేకపోతే కనుక నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, లేకపోతే కనుక సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి త్రూ విచ్ ఐ కెన్ యాక్చువల్లీ రైజ్ ది ఫండ్ ఆబ్లిగేషన్ అనేటటువంటి పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలండి. అండ్ ఈ ఇండస్ట్రీకి మీరు చేసేటటువంటి అసెస్మెంట్లో స్వాట్ అనాలిసిస్, బిజినెస్ ప్లానింగు, దాని తర్వాత వాటి ఎగ్జిక్యూషన్ ఇవంతా అయిపోయిన ప్రాసెస్లో ఏమైపోతుందంటే కనుక మీరు కాల్పనికం పెట్టుకోదండి. అంటే కనుక డోంట్ బీ ఇన్ డ్రీమ్స్ ఆర్ డోంట్ ట్రై టు క్రియేట్ సంథింగ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఫండ్ అనేటటువంటిది రియల్ ఫ్యాక్టరు, రియల్ వాల్యూ, రియల్ మీకు ఏంటంటే కనుక నెంబర్ అండి. అది ఆ నెంబరు మీరు ఏంటంటే మార్కెట్ ఉన్నటువంటి లాజికల్ వాల్యుయేషన్తో పాటు వాటిని తీసుకొని రావాలి. కానీ కళల్లోకి లేకపోతే కనుక ఒక అన్ఆర్గనైజ్డ్ వే ఆఫ్ థింకింగ్ వెళ్ళకూడదండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కర్రీ పాయింట్ పెడుతున్నారు, లేకపోతే ఒక టిఫిన్ సెంటర్ పెడుతున్నారు అనేటటువంటిది, అంటే ఒక స్మాల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మనం పెట్టుకుందామండి, లేకపోతే 2 ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి మీరు చపాతీలు అమ్ముతున్నారు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు దాంతోపాటు పప్పు ఇద్దామనేసి అనుకున్నారు. సో మీరు ఒక డిసిషన్కి వస్తారు, 2 చపాతీలు ప్లస్ పప్పు నేను 30 రూపాయలకి అమ్ముతాను అనేటటువంటిది నిర్ణయానికి రావచ్చు. ఈ నిర్ణయంలో మీకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 2 కాంపోనెంట్స్కి అయ్యేటటువంటి ఖర్చు ఎంత, ఈ ఖర్చులో మీరు ఒక 20 ప్రోడక్ట్స్లు పెట్టేసి ఇది గనక హై టర్న్ ఓవర్ వాల్యూమ్ ఉందంటే కనుక దీని మీద మీకు రెంటల్ వాల్యూ కానీ మిగతా యొక్క లోడ్ ఏదైతే ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్ ఎప్పుడూ దీని మీద ఎక్కువ ఉంటుందండి. సో ఆ ఎక్కువ ఉన్నటువంటి యాక్టివిటీని మీరు ఏంటంటే దాన్ని ఒక ప్రాపర్ ఆల్గరిథమిక్ అండ్ లాజికల్ రీజనింగ్తో మీరు వాల్యుయేషన్ దానికి క్రియేట్ చేయాలి. అది ఆ లోడ్ ఫ్యాక్టరుతో పాటు ఏంటంటే ఇప్పుడు మీరు 30 రూపాయలు అమ్ముతున్నప్పుడు మీకు తక్కువ సేల్ అయ్యేటటువంటి ఐటెం మీద మీరు పెట్టుకోవాల్సినటువంటి లోడు 100%లో ఇది నాకు 5% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది, 10% కాంట్రిబ్యూషన్ ఇస్తుంది అనేటటువంటి అసెస్మెంట్ చేసుకునేటప్పుడు మీరు ఆ లోడ్ ఫ్యాక్టర్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేసుకునేసి ఒక క్యాలిక్యులేషన్కి వస్తారు. సో మీరు యావరేజ్ బేసిస్ మీద నేను రోజుకి ఒక 100 చపాతీలు అమ్ముతాను అనేటటువంటి పాయింట్ అంటే కనుక మీరు 50 దాల్ ప్లేట్లు అమ్ముతారు అనేటటువంటి క్యాలిక్యులేషన్ వస్తుందండి. ఈ 50 దాల్ ప్లేట్లకి 50 × 30 దాల్ ప్లేట్స్లో మీకు 100 చపాతీస్ ఉన్నాయి. దాని లోపల ఒక 10% వేస్టేజ్ పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ దాల్ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క ఫ్యాక్టర్ని తీసుకుని
మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ ఏది ఈ ఖర్చు పోంగా మిగిలినటువంటి క్యాషు, లేకపోతే దీని లోపల మీరు ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి క్యాష్. అంటే కనుక పిండి ఎంత తెచ్చుకోవాలి, దాని తర్వాత నాకు గ్యాస్ ఎంత ఉండాలి దాని తర్వాత పప్పు ఎంత తెచ్చుకోవాలి, నేను కుక్కర్లో పెట్టి అమ్మితే కనుక దాన్ని ఎంతవరకు నేను నీళ్లు పొయ్యాలి, ఓకే, లేక అది చిక్కగా ఇస్తున్నానా, దాంట్లో టమాటాలు వేస్తున్నానా, వేరే పదార్థాలు వేసేసి నేను పప్పుని ఇంత లెవెల్కి తెచ్చుకుంటున్నాను, సో దట్ నా 50 ప్లేట్ల యొక్క చపాతీ రిక్వైర్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ ఎజంప్షన్ 50 చపాతీ ప్లేట్లు, కానీ మీకు ఒక్కొక్కసారి 50 కంటే ఎక్కువ రావచ్చు, లేకపోతే తక్కువ రావచ్చు. 50 కంటే ఎక్కువ వస్తే మంచిదండి, అంటే మీ ప్లానింగ్ ఒక లెవెల్కి వచ్చింది. కానీ ఆ ప్లానింగ్ ఒక 5 to 10% మధ్యలో ఉంటే ఇట్ ఈస్ మేనేజబుల్. కానీ అది కనుక గ్యాప్ టూ మచ్ అయిపోయిందంటే కనుక మీ అసెస్మెంట్ తప్పు. ఓకే, సో మీరు ఈ క్యాలిక్యులేషన్స్ చేసేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డేలో మీకు మీ చేతిలో ఉన్నటువంటి క్యాష్, ఈ క్యాష్ 2 రకాల క్యాష్ అండి. బ్యాంక్లో ఉన్నటువంటి క్యాషు, ఫిజికల్ క్యాషు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు అమ్మినటువంటి సేల్లో ఈజ్ దేర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ క్రెడిట్. ఓకే, అంటే ఎట్లా అంటే కనుక రేపు వస్తుంది, లేకపోతే కనుక ఇవాళ లేనటువంటి అమౌంటు అది రేపు కానివ్వండి, లేకపోతే కనుక ఒక పర్టికులర్ పీరియడ్ అంటే 60 రోజుల తర్వాత రానివ్వండి, 120 రోజుల తర్వాత రాని, లేకపోతే కనుక జస్ట్ ఒక 4 రోజుల తర్వాత రాని, ఇట్ ఈజ్ సంథింగ్ సిమిలర్ అండి. మీరు క్రెడిట్ ఉన్నటువంటి వాల్యూలో మీరు ఆ రోజు అది యాడ్ చేయకూడదు. అది రిసీవబుల్స్లో ఉంటుంది మీ యొక్క ఆదాయానికి తప్పించేసి, మీరు పెట్టినటువంటి అమౌంటు ఏదైతే ఉందో ఆ యొక్క క్రెడిట్ కాంపోనెంటు మీ యొక్క క్యాల్కులేషన్, అంటే ఇంత అమౌంట్ నా దగ్గరికి వచ్చింది అనేటటువంటి పాయింట్ మీరు పెట్టుకోకూడదండి. మీకు ప్రొవిజనింగ్ అనేటటువంటి పాయింట్స్లో మీకు ఒకటి ప్రొవిజనింగ్ ఉంటుందండి, రెండోది రిసీవబుల్ ఉంటుంది. ఓకే, టెక్నికల్లీ మీకు ఏదైతే డబ్బులు రావాలో మీకు అది రిసీవబుల్ కింద లెక్కండి. ఆ రిసీవబుల్ మీరు మీ యొక్క ఏది ఫిజికల్గా న్యూమరికల్గా మీరు ఎవరికైతే పేమెంట్స్ ఇవ్వాలో వాళ్ళ దాంట్లోపల కలుపుకుంటే కనుక మీరు చాలా కన్ఫ్యూజన్స్కి క్రియేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కనుక, ఇప్పుడు మీ ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మీరు 50 ప్లేట్ల చపాతీలు అమ్ముకుంటే కనుక 50 × 30 అంటే కనుక దాదాపుగా 1500 రూపాయలండి అది మీకు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్లో మీరు ఏం చేశారంటే కనుక ఒక 10 ప్లేట్లు వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చారు. అంటే 40 ఈజ్ క్యాష్ / బ్యాంక్ ట్రాన్సాక్షను, 10 వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ అ క్రెడిట్ ట్రాన్సాక్షన్. మీ చేతిలో ఉన్నటువంటిది 1200 కానివ్వండి, 1200 కానీ మీ చేతిలో ఉన్నటువంటిది మీకు 1500 ఇనిషియల్లీ మీరు క్యాలిక్యులేట్ చేసిన, అంటే 50 ప్లేట్లు మీరు అమ్మేశారు, 50 ప్లేట్లలో మీరు 1500 ఎక్స్పెక్టేషను, కానీ 10 క్రెడిట్ ఇచ్చారు అంటే కనుక ఆ 10 మీకు రిసీవబుల్స్లో పార్క్ చేసుకోవాలి తప్పించి మీ యొక్క సేల్ ఫిగర్లో అది వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకోకూడదండి. ఇప్పుడు ఇవాల్టి సేల్ ఫిగరు ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఒక పర్టికులర్ సేల్ షీట్లో కనుక నాకు ఒక 1000 రూపాయలు వచ్చింది అంటే కనుక ఈ 1000 రూపాయల్లో 700 రూపాయలు మీకు ఇవాళ ట్రాన్సాక్షన్ అయి ఉండొచ్చు. 300 రూపీస్ మైట్ బి ప్రీవియస్ డేలో ఉన్నటువంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఈరోజు రియలైజ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో రియలైజ్ అయిపోయిన వెంటనే అక్కడ ప్రాపర్గా మార్క్ చేసుకోండి ఎంత టైం గ్యాప్ అవుతుందనేసి మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిరోజు మీరు ఎవరికైతే క్రెడిట్ ఇస్తున్నారో దాంతోపాటు మీకు ఎక్స్ట్రా లోడ్ ఆన్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ అమౌంట్ పడుతుంది అనేటటువంటి ఫ్యాక్టర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సపోజ్ ఒక 30 రూపాయలు ఇవాళ కాకుండా మీకు ఒక నెల రోజుల తర్వాత వచ్చిందనుకుందాము ఒక చపాతీకి. సో ఆ పర్టికులర్ చపాతీ మీరు ఏంటంటే మీరు దానికి రా ప్రోడక్ట్ అదంతా ఒక 30 రోజుల ముందరే చేశారు అంటే కనుక సపోజ్ 10 ప్లేట్స్ ఇట్లా అయిందంటే 300 రూపీస్ ఫర్ 10 days యాట్ అరౌండ్ 12% ఇంట్రెస్ట్ మీరు పెట్టుకోవాలండి. ఎందుకంటే అది మైనస్ అయిపోతుందండి. ఎందుకంటే కనుక మీరు ఎక్కడి నుంచో తెచ్చి పెట్టిన దానికి మీరు ఎట్లాగో వడ్డీ కడుతున్నారు. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పాయింట్స్లో ఉండాలి. దాని తర్వాత ప్రతిరోజు మీరు తెచ్చుకునేటటువంటి మీ సేల్ ఫిగర్స్లో మీకు వచ్చేటటువంటి అమౌంటు రియల్ క్యాషు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ యొక్క రియల్ రిసీవబుల్ అమౌంటు, దాని తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి మీరు రిటర్న్ చేసి క్రెడిట్ ఫిజికల్గా క్రెడిట్ అయినట్టు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినటువంటి అమౌంట్స్ మీరు రిటర్న్ అంటే ఎట్లా అంటే
మీరు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ తెచ్చారు, ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఎక్స్పైరీ తర్వాత తీసుకెళ్తాను అని చెప్పి మీరు మీ వెండర్ దగ్గర మాట్లాడుకుంటారు. సో మీరు అది కనుక నియర్ బై ఎక్స్పైరీ విత్ ఇన్ 1 మంత్ లోపల ఎక్స్పైర్ అయిపోతుంది అంటే కనుక ఐడియలిస్టిక్ ఇన్వెంటరీ ఆర్ మేబీ దట్ మీ మీ యొక్క స్టోర్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఆ యొక్క పర్టికులర్ దాన్ని నెల రోజుల ముందర మీ ఎవరైతే వెండర్ మీకు ఇచ్చాడో ఆ వెండర్కి రిటర్న్ ఇవ్వటం అనేటటువంటిది స్టాండర్డ్ ఆనవాయితీ అండి. దాని లోపల 2 పద్ధతులు ఉన్నాయి. పద్ధతి నెంబర్ 1, అతను మీకు క్యాష్ క్రెడిట్ ఇచ్చేసి మిగతా బిల్ టు బిల్ ట్రాన్సాక్షన్ చేస్తాడు. రెండో పాయింట్ వచ్చేటప్పుడు క్యాష్ అంటే కనుక బ్యాంక్ క్రెడిట్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ క్యాష్ అవ్వచ్చండి, ఆర్ సమ్ అదర్ పర్టికులర్ మోడ్ వేర్ దట్ పర్టికులర్ మనీ ఈజ్ అవైలబుల్ టు యూ. ఓకే, దాని తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్ టు యూ అంటే కనుక ఇవాళ మీరు వెండర్కి పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ చెయ్యాలి అంటే 1000 రూపీస్ లోపల లెటస్ సే 100 రూపీస్ మీరు రిటర్న్ చేస్తున్నారు అంటే కనుక హీ విల్ ఆస్క్ యూ టు పే యూ ఓన్లీ 900 రూపీస్ టు హిమ్ అండ్ దెన్ హీల్ గివ్ యూ అ బిల్ ఆఫ్ 1000 రూపీస్. ఓకే, సో దీనికి ఏంటంటే మనం మార్కెట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటివ్ మోడల్స్ ప్రకారంగా మనం దీన్ని నడిపించుకోవాలి. ఓకే, సో మన దగ్గర అసలు ఎంత వచ్చింది అనేటటువంటిది పీరియాడిక్ లెవెల్లో మనము చెక్ చేసుకోవాలండి. చెక్ చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఈ యొక్క క్యాష్ వచ్చేసిన తర్వాత మీ దగ్గర మిగిలినటువంటి వండిన పదార్థము ఒకసారి దాని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, దాని తర్వాత మీకు ఎంత వేస్ట్ అయింది అనేటటువంటి 2 క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే ఆ యొక్క వేస్టేజ్ కూడా మీకు ఉన్నటువంటి క్యాష్ మీదే లోడ్ పడుతుందండి. కాబట్టేసి అది ఫ్యాక్టర్ చేసుకుని నెక్స్ట్ డే యొక్క ఇన్వెంటరీ మీరు ఆర్డర్ చేసే టైంలోనూ లేకపోతే కనుక ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ కుకింగ్ చేసేటటువంటి దాంట్లోనూ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఎప్పుడు ఓనర్స్ స్టోర్లో దే షుడ్ బీ నోయింగ్ వాట్ ఈజ్ ద స్టోర్ కంటెంట్ అనేటటువంటిది నేను చెప్తున్నాను. మీరు ఎంత స్టోర్ మేనేజర్ని పెట్టుకున్నా దేర్ విల్ బీ అ లాట్ ఆఫ్ వేస్టేజ్ అండి. ఆ మధ్య నేను ఒక పర్టికులర్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను 2 జగాల్లో చూశానండి. ఏంటంటే వాళ్ళు స్పైసెస్ తెప్పించారండి. ఓకే, అవి వచ్చేటప్పటికి కిలోల లెవెల్లో ఉన్నాయండి. మీకు లవంగము కానివ్వండి, లేకపోతే కనుక మీకు ఒక పర్టికులర్ కడీ పత్తా కాదండి, అదే బిర్యానీ పత్తా, దాని తర్వాత వేరే రిలేటెడ్ ఐటమ్స్, దాని తర్వాత టర్మరిక్, దాని తర్వాత వేరే రిలేటెడ్ పాయింట్స్ వాళ్ళు ఎంత తెప్పించుకున్నారు అంటే కనుక ఇట్ ఈజ్ లైక్ అన్ ఎనార్మస్ అమౌంట్ అండి. ఆ ఎనార్మస్ అమౌంటు ఇట్ ఈజ్ జస్ట్ వేస్ట్. అది అక్కడ జస్ట్ మీ క్యాష్ అక్కడ ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏంటంటే కనుక జస్ట్ కన్జ్యూమింగ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ జస్ట్ లయింగ్ వేస్ట్ ఓవర్ దేర్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కుకింగ్ కిచెన్ ఎప్పుడు ఫ్యూమ్స్ అండ్ హాట్ ఎయిర్తో ఉంటుంది కాబట్టేసి ద ప్రోడక్ట్ క్వాలిటీ చాలా తొందరగా డిటీరియేట్ అవుతుందండి. ఇది నేను చాలా చోట్ల చెప్పున్నాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. కాబట్టి మీరు మీ యొక్క హోల్స్ని ఇమీడియట్ ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరు అమ్మేటటువంటి పదార్థము, మీరు తయారు చేయించినటువంటి పదార్థంలో మీరు వేరియస్ కాంపోనెంట్ బ్రేకప్స్ ఉంటాయండి. ఏంటంటే మీరు అమ్మేది ఒక పర్టికులర్ పదార్థం అండి, కానీ చేయించే దాంట్లో కొన్ని ఎడిషనల్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఫుడ్ అంటే మీరు మీ యొక్క దగ్గర పనిచేసేటటువంటి జనాల యొక్క ఫుడ్ మీరు ఏంటంటే కాంప్లిమెంటరీగా మీ యొక్క ఎంప్లాయీలకి ఇస్తారు. ఓకే, అది ద స్టాండర్డ్ మార్కెట్ రిక్వైర్మెంట్. మీరు ఆ ఫుడ్ ఇస్తున్నప్పుడు అది మీ సేల్లో రిఫ్లెక్ట్ అవ్వదు, కానీ మీరు దానికి ఏం చేసుకోవాలి అంటే కనుక మీ ఎంప్లాయీ సేల్ ఫిగర్ని డిడక్ట్ చేసేసుకుని దాన్ని మీ యొక్క క్యాష్ కాంపోనెంట్లో మీరు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎంప్లాయీలకి మీరు ఎంత పెట్టారు అనేటటువంటి పాయింట్ మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీకు అది ఫిక్టిటియస్ అయినా మీరు ఏం చేసుకోవాలంటే కనుక అది ప్రాఫిట్ నుంచి కార్వ్ అవుట్ చేసుకుని దాన్ని జీరోయిజ్ చేసుకోవాలండి ఒక పర్టికులర్ టైంలో. ఓకే, సో అది ఇనిషియల్ పీరియడ్లో మీ క్యాపిటల్ని ఎరోడ్ చేసుకుంటూ వెళ్తుందండి. ఓకే, కానీ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మీరు బ్రేక్ ఈవెన్ అయిపోయిన తర్వాత మీ యొక్క కాస్ట్లో మీ యొక్క ప్రాఫిట్లో అది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టేసి ఈ యొక్క యాక్టివిటీ మీ మైండ్లో పెట్టుకుని ముందరికి వెళ్ళాలండి. మనము
ఒక పర్టిక్యులర్ ఇన్వెంటరీని మనం చేసేటప్పుడు మనము రీఆర్డర్స్ కానివ్వండి, లేకపోతే కనుక రిటర్న్ చేసేందుకు, రిటర్న్ అయితే కనుక నాకు డబ్బులు వస్తాయి అనేటటువంటి ఆశ ఎప్పుడూ పెట్టుకోకూడదండి. అది లాస్ట్ రిసార్ట్ అవ్వాలి తప్పించేసి, మీరు ఆ యొక్క ఇన్వెంటరీ కన్జ్యూమ్ అయిపోవాలి విత్ ఇన్ అ సర్టన్ స్పాన్ ఆఫ్ టైమ్. అంటే at any given point of time you need to have a certain set of inventory which is required for 2 days or 3 days. బియాండ్ ఇట్ మీరు ఇన్వెంటరీని మేనేజ్మెంట్ చేసుకుంటే, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈజ్ అ స్కేర్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్, మీకు ఏమైపోతుందంటే కనుక దట్ విల్ బీ అ బ్లాకేజ్ ఆఫ్ యువర్ రిసోర్సెస్ అండి. ఓకే, మీ క్యాపిటల్ కానివ్వండి, లేకపోతే కనుక మీకు పేమెంట్ చేసేటటువంటి సైకిల్లో అవి ఎప్పుడూ మీకు ఇబ్బంది వస్తాయండి. దాని తర్వాత రెస్టారెంట్ వ్యాపారంలో మీరు సేల్ ఒక్కటే చూసుకునేటప్పుడు మీకు ఏంటంటే ఫండ్ రిక్వైర్మెంట్ యొక్క అసెస్మెంట్ కూడా మీరు చేసుకోవాలండి. అది షార్ట్ టర్మ్ ప్లానింగు, లాంగ్ టర్మ్ ప్లానింగ్ యొక్క రిక్వైర్మెంట్, ఆర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ మీరు ఎప్పుడూ రెడీగా మీ చేతి కింద ఉండాలండి. ఒక పార్ట్నర్షిప్ ఏంటంటే కనుక బిజినెస్ కనుక మీరు పెట్టేటప్పుడు మీరు ఆ యొక్క డీడ్లో అమౌంట్ ఎంత అవసరం ఉంటుంది అనేటటువంటిది మీ నాన్ ఆపరేషనల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి చెప్పటం బాధ్యత, ఎవరైతే కనుక ఆ బిజినెస్ని రన్ చేస్తున్నారు. చాలా వరకు వ్యాపారాల్లో నేను చూసింది, దాని తర్వాత నేను అర్థం చేసుకుంది, దాని తర్వాత విన్నవి, చదివినవి, వీటన్నిటిలో ఏమైపోతుందంటే చాలామంది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు, దట్ టు విత్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు, ఆ యొక్క ఫుడ్ అండ్ రెస్టారెంటు ఏమైపోతుంది, ఒక 4 పార్ట్నర్లు కలిపి పెట్టారు. ఆ 4 పార్ట్నర్లలో ఒకతను ఆపరేషనల్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. అతను ఆపరేషనల్ హ్యాండ్ ఓవర్ తీసుకుంటే మిగతా 3 ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్లు అవుతారు కానివ్వండి, వెరిఫైయింగ్ పార్ట్నర్లు లేకపోతే కనుక ఆ యొక్క ఆపరేషన్లో ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఉండదండి. ఓకే, చాలా వరకు ఓకే, నేను తప్పవచ్చు, కానీ నేను చూసినంత వరకు ఏంటంటే చాలామంది ఏమైపోతుందంటే కనుక ఒక అతను నేను హ్యాండిల్ చేస్తాను, ఇంత మనకి అమౌంట్ వస్తుంది విత్ ఇన్ అ సర్టన్ స్పీడ్ అని, విత్ ఇన్ అ సర్టన్ టైం లైన్ అని చెప్పేసి చెప్తాడు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఆ టైం లైన్లో ఆ యొక్క కమిట్మెంటు మనము పేమెంట్ చెయ్యాలి అంటే అసలు ఇంతకీ రెస్టారెంటు ఆ యొక్క బిజినెస్ చేస్తుందా లేదా, అది చేయకపోతుంటే కనుక దాని రీజన్స్ ఏమిటి అనేటటువంటిది ఏంటంటే మీకు 4 పార్ట్నర్లు ఉన్నప్పుడు మీరు సైలెంట్ పార్ట్నర్లు అయినా ఆ పార్ట్నర్లకి ఒక పర్టికులర్ పార్ట్నర్కి ఒక యాక్టివిటీ, ఇంకో పార్ట్నర్కి ఇంకొక యాక్టివిటీ, ఇంకో పార్ట్నర్కి ఇంకొక యాక్టివిటీ కనుక చేస్తే ఆపరేషనల్ పార్ట్నర్కి ఓవర్గా దాని యొక్క లోడ్ ఉండదు. అతను మన కూపస్థ మండూకం అని చెప్పేసి మనకుంది, బావిలో కప్ప అని మనం అంటాము. ఏమైపోతుందంటే మీరు ఒక రెస్టారెంట్ వ్యాపారంలో దిగిపోయినప్పుడు మీకు చిన్నా చితక యాక్టివిటీస్ ఎన్ని ఉంటాయంటే వాటిలో మీరు ఎంగ్రాస్ అయిపోయేసి ఓవరాల్ బర్డ్స్ ఐ వ్యూలో మీరు పెట్టేటటువంటి కంట్రోల్ ఫ్యాక్టర్స్లో ఎప్పుడూ ఇబ్బంది వస్తుందండి. మీకు ఇబ్బంది అంటే కనుక మీకు టైం అయిపోతుందండి. ఓకే, బై ద టైం మీరు పొద్దున అరౌండ్ 6 o'clock నుంచి రాత్రి 11 o'clock దాకా మీరు కంటిన్యూస్లీ రిక్వైర్మెంట్స్లో మీరు ఎన్గల్ఫ్ అయిపోయినప్పుడు ఆ యొక్క క్వాలిటీ ఇనిషియేటివ్ వర్క్ ప్రతి ఒక్క ఆపరేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనుకోండి, ప్రొడక్షన్ ప్రాసెస్ అనుకోండి, లేకపోతే కనుక రీటైల్ బిజినెస్ అనుకోండి, ప్రతి దాంట్లోనూ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లం. కాబట్టేసి దీన్ని ఆ పార్ట్నర్స్ తీసుకున్నా దట్ విల్ బీ లేకపోతే దేర్ షుడ్ బీ అ నాన్ ఇన్వాల్వ్డ్ పర్సన్ who will do these quality initiatives and then bring it to the attention of the operational person if it is going to be a proprietorship concern. అతను సింగిల్గా రన్ చేయాలి అంటే కనుక అతనికి ఈ యొక్క ఫీల్డ్ ఓవర్లోడ్ అవుతుంది అనేటటువంటిది నా సొంత నాకు అనుభవం నేర్పినటువంటి పాఠం అండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనము ఒక రెస్టారెంట్ పెట్టేటప్పుడు దాని లోపల ఇన్కమ్ స్ట్రీమ్స్ని అసెస్మెంట్ చేసుకుంటామండి. ఇప్పుడు నేను క్యాష్ వచ్చేటప్పుడు చాలా వరకు ఏంటంటే జనాలకి చెప్పేది ఏంటంటే, మీరు ఒక కిచెన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినప్పుడు ఆ కిచెన్లో మీకు స్కిల్డ్ లేబర్ ఉంటారు, దాని తర్వాత వర్కింగ్ లేబర్ ఉంటారు, దాని తర్వాత వచ్చేటప్పటికి దానికి ఒక టీమ్ అవైలబుల్ ఉంటుంది, దాని తర్వాత దానికి ఒక డీసెంట్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ మోర్ దెన్ యువర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. అంటే కనుక ఎక్సెస్ కెపాసిటీ అంటాము.
ఆ ఎక్సెస్ కెపాసిటీ అవైలబుల్ ఉన్నప్పుడు ఇట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఆర్ ఫర్ దట్ పర్టికులర్ రెస్టారెంట్ టు ఎక్స్ప్లోర్ బెటర్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ మీరు పెట్టారు. వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టినప్పుడు మీరు ఏమైపోతుందంటే కనుక ఆ రెస్టారెంట్లో మీరు ఓన్లీ సర్వ్ చేస్తోంది మీల్స్ అనుకుందాం, కానీ కిచెన్ ఈజ్ అవైలబుల్. మీ దగ్గర పెద్ద టీం లేదు, కానీ స్కిల్డ్ లేబర్ ఒకళ్ళు అవైలబుల్ ఉన్నారు. లేకపోతే నేను ఒక్కడిని తెచ్చుకుంటాను, నేను ఆన్లైన్ హెవీగా నేను ఏంటంటే టిఫిన్ వ్యాపారం కనుక నేను నడిపించుకుంటాను అంటే దట్ ఈజ్ అ గుడ్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు ఇండైన్ ఫెసిలిటీ అంటే కనుక అక్కడికి వచ్చి కస్టమర్ కూర్చొని వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసేటటువంటి నాన్ స్ట్రీట్ సైడ్ మెథడాలజీ కనుక మీరు వెళ్ళాలి అనుకునేటప్పుడు దానికి ఎడిషనల్ మ్యాన్ పవర్ అవసరం అండి. కానీ ఆ మ్యాన్ పవర్ పెట్టుకుంటే కనుక మీ యొక్క టిఫిన్ వ్యాపారంలో మీరు బ్రేక్ ఈవెన్ తొందరగా అవ్వట్లేదు. అటువంటి వ్యాపారానికి దిగద్దండి. కానీ మీకు ఏమైపోతుందంటే కనుక మీకు ఉన్నటువంటి జనాలకి యాక్టివిటీకి మీరు ఆన్లైన్లో యాక్టివిటీస్ చేయొచ్చండి. అది ఏంటంటే దానికి చాలా చిన్న టీము, దాని తర్వాత కొంత మెకనైజేషన్ కనుక చేసుకుంటే ఆ యొక్క ఇన్కమ్ స్ట్రీమ్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ వన్ థింగ్. దాని తర్వాత ప్యాక్డ్ మీల్స్ ఇంకొక యాక్టివిటీ. దాని తర్వాత థర్డ్, మీ కిచెన్ కనుక ఒక లార్జ్ స్కేల్ ఉండి మీ దగ్గర మంచి స్కిల్ సెట్ అవైలబుల్ ఉంటే కనుక యూ కెన్ గెట్ ఇన్ టు అన్ ఎడిషనల్ సెట్ ఆఫ్ బిజినెస్ వేర్ యూ కెన్ సప్లై సమ్ బేసిక్ మన కుక్డ్ ఐటమ్స్ అంటాము, లేకపోతే కనుక సెమీ కుక్డ్ ఐటమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక గ్రేవీ అనుకోండి, లేకపోతే కనుక చాప్డ్ ఆనియన్స్, టమాటోసు, లేకపోతే కనుక సెమీ కుక్డ్ ఐటమ్స్, లేకపోతే చట్నీసు, సాంబార్సు, లేకపోతే పౌడర్సు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, మీరు వీటిని క్రియేట్ చేసుకుని ఎవరి దగ్గర అయితే కనుక వేరే టీం ఉంటుందో వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ని అడ్జస్ట్మెంట్, వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్లో ప్రాబ్లం ఉంటుంది అంటే కనుక దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎన్కాష్. మీరు అది కనుక చేసుకుని పొద్దున్నే మీకు ఒక ఇన్పుట్ రావటము, ఆ ఇన్పుట్ వచ్చేసిన తర్వాత మీరు ఒక పర్టికులర్ టైంలో ఎక్సెస్ కెపాసిటీ చేసుకొని ఇవి వాళ్ళు ఓపెన్ చేసుకునే టైంకి కనుక మీరు పంపించేశారనుకోండి, ఐడియలిస్టికలీ దట్ ఆల్సో విల్ గివ్ యూ అ సెట్ ఆఫ్ అన్ ఇన్కమ్. లోడ్ ఎక్కువ అవుతుంది అంటే కనుక మీరు అవైలబుల్ ఉండి, ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే పాయింట్ అండి, ఓనరు ఎప్పుడు వంటలు చేయటంలో కానివ్వండి, లేకపోతే కనుక హీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ది బేసిక్ ప్రెప్ యాక్టివిటీస్ అంటే కనుక ప్రొడక్షన్ యాక్టివిటీస్లో దిగకూడదండి. ఎందుకంటే అతను దిగేస్తే కనుక చుట్టుపక్కల ఏమవుతున్నాయి అనేటటువంటి సూపర్విజన్ మిస్ అయిపోతుంది. ఓకే, అతను ఎప్పుడూ గలాపెట్టని పాములాగా కాపాడుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇన్కమ్ ఎక్కడ వస్తుందో అక్కడ చాలా వరకు యంగ్ ఎంటర్ప్రినర్స్లో ఏది మ్యాన్ పవర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఐ వాంటెడ్ టు గెట్ క్విక్లీ ఇంటూ బ్రేక్ ఈవెన్ అనేటటువంటి ఎంతూజియాజం అవ్వచ్చు, దే గెట్ ఇంటూ టూ మెనీ థింగ్స్ అండి. ఆ టూ మెనీ థింగ్స్లో మనకి ఇబ్బంది అవుతుంది. వంట చెయ్యటము తెలిసి ఉండాలండి, అవసరం వచ్చినప్పుడు వంట చేయగలగాలి. కానీ రికమెండేషన్ ప్రకారంగా మీరు కోర్ యాక్టివిటీని వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెప్పి మీరు అక్కడ ఒక 1000 పడగల నాగుపాములాగా అది చూసుకుంటూ ఉండాలి. మీ గలాపెట్టని కాపాడాలి, అక్కడ కస్టమర్ సర్వీసు చూసుకోవాలి, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ ఎంప్లాయీలు సరిగ్గా ఉన్నారా చూసుకోవాలి, మిగతా వెండర్ పేమెంట్స్ సరిగ్గా అవుతున్నాయో చూసుకోవాలి. ఇదంతా వచ్చేటప్పటికి మీరు ఏంటంటే కనుక ఎంత పెద్ద లీడర్ అవ్వాలి అనేటటువంటి పాయింట్ మీ యొక్క మైండ్ సెట్కి వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పేది షార్ట్ టర్మ్ ప్లానింగ్లో నెక్స్ట్ డే రిక్వైర్మెంటు, దాని తర్వాత ఒక 2 రోజుల రిక్వైర్మెంటు, దాని తర్వాత మీకు ఒక క్యాటరింగ్ ఆర్డర్ వస్తే కనుక ఆ క్యాటరింగ్ ఆర్డర్ యొక్క రిక్వైర్మెంటు, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, మ్యానుఫ్యాక్చరింగు, లేకపోతే కనుక మీకు ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే యూటెన్సిల్స్, చూలాసు, దాని తర్వాత వచ్చేటప్పటికి దానికి కావాల్సినటువంటి క్యారియర్సు, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ప్రతిదాన్ని ఒక ఇండివిజువల్ ప్రాజెక్ట్ కింద తీసుకోండి. మీకు క్యాటరింగ్ ఉన్నప్పుడు ఆ క్యాటరింగ్ తయారయ్యే విధానానికి మీ దగ్గర ఒక కాస్ట్ షీట్ ఉండాలండి, సపరేట్ అది ఆల్టుగెదర్. అది మీకు ఎడిషనల్ ఇన్కమ్ తప్పించేసి మీ యొక్క స్టాండర్డ్ బేసిక్ ఇన్పుట్ కాస్టింగ్ మెకానిజం ఆర్ మీ యొక్క సేల్ ప్రాసెస్లో దాన్ని ఇన్వాల్వ్ చేయొద్దండి. నేను అనేది అది
ఇంకొక ఇన్కమ్ స్ట్రీము, ప్రతి ఇన్కమ్ స్ట్రీమ్ని మీరు రాసుకుంటా వెళ్ళేసి దాని యొక్క ఓవర్ హెడ్ని తీసుకుని ప్రతి దాన్ని ఒక ప్రాఫిట్ సెంటర్ కింద క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది దేంట్లో మనము కొన్నాళ్ళకి ఉండాలి, లేకపోతే దీంట్లో మనం ఎగ్జిట్ అవ్వాలి అనేటటువంటిది. ఉండాలి అండ్ ఎగ్జిట్ అవ్వాలి మధ్యలో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనేటటువంటి సెల్ఫ్ రియలైజేషన్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుందండి. ఆ సెల్ఫ్ అసెస్మెంట్ని మనము కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో లాంగ్ టర్మ్ ప్లానింగ్లో రేపు పొద్దున నేను ఒక వితిన్ 4 months తర్వాతో లేకపోతే కనుక 5 months తర్వాతో నా యొక్క ఎంటైర్ క్యాపిటల్ రిటర్న్ రావాలి అనేటటువంటిది ఒక పాయింట్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పటికి నేను స్టేజ్ 2కి వెళతాను. అంటే ఇనీషియల్ స్టేజ్లో నేను ఓన్లీ టిఫిన్స్ పెట్టాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ టిఫిన్ సెంటర్. ఈ స్టేజ్ 2లో నేను మీల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, స్టేజ్ 3లో నేను బిర్యానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, స్టేజ్ 4లో నేను వచ్చేటప్పటికి స్నాక్స్ మన ఇంక్లూడ్ చేయిస్తున్నాను. దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ మధ్యలో 3 o'clock నుంచి 6 o'clock మధ్యలో వచ్చేటప్పటికి సాయంత్రం పూట నేను టిఫిన్ క్యారియర్ సర్వీస్ నేను చేసుకునేందుకు నేను ప్రెప్ వర్క్ చేసుకుంటున్నాను అనేటటువంటిది ఒక బేసిక్ అసెస్మెంట్. ఓకే, సో మనము ఈ అసెస్మెంటుని చాలా జాగ్రత్తగా తీసుకుని దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలండి. దేర్ ఆర్ 2 ways లుకింగ్ ఇన్ టు ఇట్. మీరు తీసుకునేటటువంటి పాయింట్లో ఒక నెల రోజుల ముందరో లేకపోతే కనుక ఒక 2 నెలల ముందరో మీరు మీ సెల్ఫ్ అసెస్మెంట్ మళ్ళీ చేసుకోవాలి. మీరు మీ మెనూ అసెస్మెంట్ మళ్ళీ చేసుకోవాలి. మీ యొక్క దగ్గర పనిచేస్తున్నటువంటి స్కిల్డ్ లేబర్ యొక్క అసెస్మెంట్ మళ్ళీ చేసుకుని మళ్ళీ మీరు ఏంటంటే కనుక ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ ఏ అంటే టిఫిన్, ప్రాజెక్ట్ బి అంటే కనుక లెటర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ అనుకుందాము. ఇది మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఒక షార్ట్ టర్మ్ గోల్ నుంచి మీరు ఒక మీడియం టర్మ్ గోల్ ఒకటి పెట్టుకున్నారు. ఆ మీడియం టర్మ్ గోల్ కూడా ఇది ఇంక్లూడెడ్ ఇన్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. ఓకే, ఆర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో. సో మీరు ఈ యొక్క ప్లానింగ్ మనం పెట్టుకున్నప్పుడు మనము ఆ గోల్కి రీచ్ అయ్యేందుకు మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల మనకి ఏంటంటే హర్డిల్స్ ఏంటి, లేకపోతే కనుక గాజు పెంకులు ఏమున్నాయి, విచ్ ఆర్ గోయింగ్ టు హర్టర్స్ అనేటటువంటిది రిస్క్ అసెస్మెంట్ అనేటటువంటిది యాక్టివిటీ మీరు చాలా రెగ్యులర్గా చేసుకోవాలండి. ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. రిస్క్ అసెస్మెంట్ చూసి భయపడటానికి చేయకూడదండి. రిస్క్ అసెస్మెంట్ చేసి రియలైజ్ అయ్యేందుకు మీరు రిస్క్ అసెస్మెంట్ చేయాలి తప్పించేసి రిస్క్ అసెస్మెంట్ చేసి భయపడకూడదండి. ఏ వ్యాపారమైనా ఒక సర్టన్ పీరియడ్ నడిచిన తర్వాతే మీకు దాంట్లో మీ యొక్క కేపబిలిటీ, దాని తర్వాత మీకు రియల్గా ఆ యొక్క ఏరియా పొటెన్షియల్, దాని తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ కేపబిలిటీ లేకపోతే ఆ యొక్క ప్రాజెక్ట్ స్ట్రెంగ్త్ మీకు తెలుస్తాయండి. సో ప్రాజెక్ట్ ఏ అదే ప్లేస్లో రన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ బి మీల్స్ అయినా, ప్రాజెక్ట్ ఏ టిఫిన్స్ అయినా, టిఫిన్స్ మీరు అద్భుతంగా నడిపించవచ్చు. మేబీ ప్రాజెక్ట్ బి మీల్స్ సరిగ్గా నడవకపోవచ్చు. సో మీరేం చేయాలి, ప్రాజెక్ట్ ఏని అది కూడా దాన్ని అసెస్మెంట్ చేసుకుని దాన్ని షార్పన్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ప్రాజెక్ట్ బిలో ఫెయిలియర్స్ ఎక్కడయ్యాయో ఆ ఫెయిలియర్ని రెక్టిఫై చేసుకుంటా కొంత టైం దాకా మీరు దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఇవ్వాలండి. సో నేను అంటున్నది పాయింట్ ఏంటంటే మీకు ఒక పర్టికులర్ లొకేషన్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ అవటానికి దానికి ప్రతి ప్రాజెక్ట్కి దాని యొక్క కాస్ట్ షీటు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ మీరు చూసుకుని మీరు దాని లోపల ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. అంటే కనుక ఒక టిఫిన్ మాస్టరు ఈవెన్ మీల్స్ కూడా చేస్తున్నాడు, హీ మే బీ అన్ ఆల్రౌండర్. సో కాబట్టేసి మీరు ఏంటంటే ఇతను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇతను ఓవర్గా ఎంగ్రాస్ అయిపోయి ఉన్నాడు టిఫిన్లో, లేకపోతే కనుక ఇతను ఓన్లీ మీల్స్ చేస్తున్నాడు. ఒక పర్టికులర్ టైంలో నాకు ఇక్కడ కస్టమర్ వస్తున్నా ఏంటంటే డిఫెన్స్ ఇవ్వట్లేదా అనేటటువంటి పాయింట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఎందుకంటే మీరు కొంత టైం ఇక్కడ కొంత టైం అక్కడ, మీరు అన్నిటికంటే మెయిన్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే మీరు మీ యొక్క టీంకి టీం లీడర్ అవ్వాలి. ఆ టీం లీడర్కి మీరు మీ టీంకి చూపెట్టాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్. ఏంటంటే ఈ పాయింట్ పెరుగుతుంది, యువర్ జాబ్స్ ఆర్ సెక్యూర్ అనేటటువంటిది నమ్మకాన్ని ఇవ్వాలి. దాని తర్వాత జీతం టైంకి ఇస్తామనేటటువంటి నమ్మకం ఇవ్వాలి. ఈ నమ్మకం ఇచ్చేసిన తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏమి ఇంప్లిమెంట్ అండ్ ఇన్వాల్వ్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ని చాలా సీక్రెట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే మీ యొక్క మన కాంపిటీషను మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీలో మీరు కనుక ప్రొపెల్ అవుతూ ఉండి ప్రోగ్రెస్ అవుతూ ఉంటే కనుక దే విల్ బీ వెరీ క్లోజ్లీ అబ్జర్వింగ్. మీకు తెలియకుండానే మీరు వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ఆఫ్ అ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓకే ఆన్ అ టైమ్లీ బేసిస్ విల్ ఆల్వేస్ గివ్ యూ ది
ఎడ్జ్ అండి. ఆ ఎడ్జ్‌ని మీరు గనక పట్టుకోకుండా వేరే వాడికి ఆ ఎడ్జ్ మేనేజ్ చేసేటటువంటి ఆప్షన్ ఇచ్చారు, లేకపోతే అతనికి ఒక అవకాశం ఇచ్చారు అంటే గనక యూ ఆర్ యాక్చువల్లీ బికమింగ్ నెంబర్ 2. అండ్ ఈ మార్కెట్లో ఇఫ్ యు ఆర్ నెంబర్ 2 ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ డిమినిష్డ్ బై మోర్ దెన్ 60% అని నా పర్సనల్ నమ్మకం అండి. దేర్ ఆర్ నో సైంటిఫిక్ థింగ్స్ టు ప్రూవ్ ఇట్, బట్ ఇఫ్ యూ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ మీరు ఒక ఎంప్లాయ్మెంట్ని చేసుకునేటప్పుడు దాని యొక్క ప్లానింగ్ ఎట్లా అంటే కనుక మీరు ఒక వాల్యూమ్ ఉంటుంది, ఆ వాల్యూమ్ తగ్గ ఎంప్లాయ్మెంట్ టీమ్ని మీరు పెట్టుకోండి. అంటే సపోజ్ రోజుకి మీ దగ్గర ఒక 1000 పీపుల్ టర్న్ ఓవర్ ఉంది, అంటే 1000 మంది వచ్చేసి పొట్లాలు కట్టించుకుంటాం కానివ్వండి, లేకపోతే ఇండైన్ అవుతున్నారు అయినప్పుడు మీరు సపోజ్ 1000 మందిలో 600 మందికి మీరు పొట్లాలు కట్టిస్తున్నారు అంటే కనుక మీ పొట్లాలు కట్టే టీం ఎక్కువ ఉండాలండి. ఓకే. కానీ మీరు ఒక 1000 మందికి మీరు సర్వీస్ ఇస్తున్నారు అంటే మీ గిన్నెలు కడిగే టీం కూడా ఆ 1000 మందికి సరిపడా యొక్క యుటెన్సిల్స్ని మళ్ళీ రిప్లెనిష్ చేసి వాటిని రీయూజబుల్ కండిషన్కి తీసుకొచ్చేందుకు వాళ్ళు అవైలబుల్ ఉండాలి. నేను చాలా రెస్టారెంట్స్లో వాటిలో చూశానండి, ఏమైపోతుందంటే కనుక అక్కడ మోరీ క్యాండిడేట్స్ని ఎవరిని పెట్టరండి, ఎక్కువ ఒక్కళ్ళు లేకపోతే ఇద్దరు ఉంటారు ఫర్ 1000 ఆర్ మేబీ లెటెస్ట్ సే. ఏంటంటే కనుక ఒక 110 to 120 ప్యాక్స్ ఉన్నటువంటి రెస్టారెంట్లో ఐడియాలజికల్లీ మోరీ టీమ్ షుడ్ బి మోర్ దెన్ 3 at any గివెన్ పాయింట్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే వాళ్ళు టేబుల్ మీద ఉన్నటువంటి ఐటమ్స్ని తెచ్చుకోవాలి, స్టీవర్డ్స్ తీసుకొచ్చేసి అక్కడ మోరీ దగ్గర పెట్టడమో లేకపోతే కనుక వేరే వాళ్ళు వాటిని కలెక్ట్ చేసుకుంటామో అనేటటువంటిది ఐ లీవ్ ఇట్ టు ద ప్రాసెస్ పర్సన్స్. కానీ అది తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత అవి రిప్లెనిష్ చాలా తొందరగా అవ్వాలి, లేకపోతే కనుక స్టీవర్డ్స్కి ఆ యొక్క ఎక్విప్మెంట్ వన్స్ అగైన్ అవైలబుల్ ఉండదు. అది ఇప్పుడు మీకు ప్లేట్స్ కనుక లేకపోతే కనుక స్టీవర్డ్స్ వెయిట్లో సర్వ్ చేస్తారు, మీరు ప్రతిసారి కొత్త ప్లేట్లు ఓపెన్ చేయలేరు, లేకపోతే ప్రతిసారి డిస్పోజబుల్ ప్లేట్స్ పెట్టలేరండి. మీ యొక్క రెస్టారెంట్ క్వాలిటీ ఫైన్ డైన్ అయింది అంటే కనుక ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ కస్టమర్ ఈజ్ గోయింగ్ టు బీ బిట్ డిఫరెంట్. సో చెక్ ద టైప్ ఆఫ్ ద రెస్టారెంట్ అండ్ దెన్ డూ దీస్ పర్టికులర్ థింగ్స్. సో నేను అనేది మీ యొక్క క్యాష్ కాంపోనెంటు ఫైనల్లీ, ఎందుకంటే మీరు ఆర్డర్ లెవెల్లో వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి టు ప్రాజెక్ట్ జెడ్ అనుకుందాము, ఇన్ని ప్రాజెక్ట్స్ ప్యారలల్లీ నడుస్తున్నప్పుడు ప్రతి దాని యొక్క కాస్టింగు మీరు సపరేట్గా ఏంటంటే దాని యొక్క కాస్ట్ వర్టికల్స్లో మీరు నింపుకోండి. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒక రెస్టారెంట్ ఏరియా కనుక వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క బిల్కి ప్రతి ఒక్క టోకెన్కి బిల్ నెంబరును దాని పక్కన ఉన్నటువంటి అమౌంటు వాళ్ళు రాసుకుంటారండి. అండ్ రేపు పొద్దున అది కనుక స్విగ్గీ జొమాటో ప్యాకేజీలు అయితే వాళ్ళు బిల్ కొట్టేసుకొని ఆ బిల్ యొక్క డీటెయిల్ వేరే లైన్లో రాసుకుంటారండి. సో అంటే ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్లో క్రెడిట్ అవుతున్నటువంటి యాక్టివిటీకి దీనికి వేరే దానికి క్రెడిట్ అవుతున్నటువంటి యాక్టివిటీ సపరేట్ చేస్తున్నారు. మీరు ఇంకొకసారి గమనిస్తే కనుక ఎప్పుడైనా మీకు క్యాటరింగ్ బిల్ కానివ్వండి, లేకపోతే వేరే టైప్ ఆఫ్ అన్ ఐటమ్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు కంప్యూటరైజ్డ్ బిల్ ఇవ్వరండి, మాన్యువల్ బిల్ ఇస్తారు. ఏది మీరు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు దాని తర్వాత ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది అనేటటువంటి దాంట్లో మీకు ఒక 1+3 పేజీలో ఇచ్చేసేసుకుని వెళ్ళేటప్పుడు ఇతను ఏది 2 ట్రాంచీల్లో పే చేస్తున్నాడో 3 ట్రాంచీల్లో పే చేస్తున్నాడు అనేటటువంటి పాయింట్ ఉంటుంది. ఎప్పటిదాకా మీకు క్యాష్ చేతిలో రాలేదో అది రాని క్యాష్ కింద లెక్క, అది ఓన్లీ ప్రొవిజనింగ్లో మీరు రాసుకోవాలి. దాని తర్వాత మీకు డౌట్ వచ్చేసి ఈ యొక్క పర్టికులర్ ప్రొవిజనింగ్లో నాకు ఈ డబ్బులు రావు అని కనుక మీరు ఇది మీకు నమ్మకం కలిగితే కనుక ఇమీడియట్లీ దాన్ని మీరు రైట్ ఆఫ్ కూడా చేసుకోవాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కనుక మీకు ఎవరో ఒక క్యాటరింగ్ అతను మీకు ఒక 100 పులిహార పొట్లాలో లేకపోతే బిర్యానీ పొట్లాలో చెప్పాడండి, మీరు దానికి ఒక 100 రూపీస్ పర్ పొట్లం అన్నారు, ఒక 100 అంటే కనుక 10,000 రూపీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అతను మీకు ఒక 6,000 రూపీస్ మీకు ఇచ్చాడు. ఓకే, ఈ 100 పొట్లాలు పట్టుకెళ్ళి నేను సాయంత్రం ఇస్తానని చెప్పాడు. దాని తర్వాత గాయబైపోయి ఫోన్ ఎత్తలేదు. అంటే ఐడియాలజికల్లీ మీరు ఆ 4,000 రూపీస్ ఈజ్ యాక్చువల్లీ టు బి రిటర్న్ ఆఫ్ అండి. ఎందుకంటే మీరు అతన్ని వెతుక్కుంటూ వెళ్తే ఈ మొత్తం వ్యాపారం దుబ్బుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ యొక్క యాక్టివిటీని మీరు పోస్ట్పోన్ చేస్తారు. ఇది చాలా కామన్ యాక్టివిటీ అండి. ఇది ఏంటి కొత్తగా లేదా ఏంటంటే మొత్తం 100% డబ్బులు ఇచ్చిన తర్వాతే నేను మీల్స్ ఇస్తాను అంటే కనుక అతను తీసుకొని పోడండి. అతను ఏంటంటే ఇనీషియల్ పీరియడ్లో కొంతే క్రెడిట్ ఇస్తాడు తప్పించి 100% పేమెంట్స్ ఎక్కడా రావండి. సో ఈ వ్యాపారంలో మీరు
ఆ పర్టికులర్ ఫుడ్డు రేపు అమ్ముకుంటానికి లేదండి. మీరు పొట్లం ఇచ్చారు అంటే కనుక ఇట్ ఈజ్ అన్ ఎగ్జిటెడ్ ఐటమ్ అండ్ దెన్ అ స్టేల్ ఐటమ్ ఫర్ యూ అండ్ దెన్ యూ కాంట్ యాక్చువల్లీ టేక్ ఇట్ బ్యాక్. మీరు టేక్ ఇట్ బ్యాక్ అనేటటువంటి పాయింట్లో రేపు పొద్దున మీరు అమ్మినటువంటి పదార్థం కనుక పాడైపోయి ఉన్నా లేకపోతే కనుక కంప్లైంట్ ఉంటే మీరు దాన్ని వెనక్కి తీసుకుంటారు. సో వాళ్ళకి వేరే వాళ్ళకి పేమెంట్స్ రిటర్న్ ఇస్తారు. ఓకే, ఐడియల్లీ ఇప్పుడు ఎవరైనా సరే ఒక 150 రూపీస్ పెట్టేసి ఒక ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ కలెక్ట్ చేసాడు. దాని లోపల ఏంటంటే కనుక 30 రూపీస్ యొక్క మన ఇడ్లీ పాడైపోయింది అనుకుందాం, ఆర్ లేకపోతే హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ది టైప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చల్లగా అయిపోయిందండి పూరి అది ఇదని ఏదో చెప్పాడు. మీరు ఏం చేశారు, రాదర్ దెన్ ఆర్గ్యూయింగ్ విత్ హిమ్, యూ యాక్చువల్లీ రిఫండ్ హిమ్ బ్యాక్ దట్ 30 రూపీస్. సమ్టైమ్స్ యూ టేక్ ద ప్యాకెట్, సమ్టైమ్స్ యూ డోంట్ ఈవెన్ టేక్ ద పర్టికులర్ ప్యాకెట్ బికాజ్ ఎనీవే ఇట్ ఈజ్ అన్యూజబుల్ టు యూ. ఒకసారి ఇచ్చినటువంటి పదార్థాన్ని వేరే వాళ్ళకి సర్వ్ చేయకూడదండి. ఎందుకంటే వన్స్ అగైన్ ఇట్ విల్ రిపీట్ ఇన్ టు దిస్ వన్ అండ్ యూర్ గుడ్ విల్ టేక్ అ బ్యాటరింగ్. కాబట్టేసి మీరు అమౌంట్ ఎంతైతే చేశారో మీరు ఏం చేయాలి అంటే కనుక మీ యొక్క క్యాష్ కాంపోనెంట్లో రిటర్న్డ్ ఐటమ్స్లో నేను ఇందాక వెండర్ అమౌంట్ చెప్పాను, దాని తర్వాత మీరు కస్టమర్ రిటర్న్ ఐటమ్స్ యొక్క వాల్యూ కూడా కస్టమర్ రిటర్న్ చేసినటువంటి దాంట్లో మీ సేల్ టెక్నికల్లీ నల్లిఫై అయిపోయిందండి టు దట్ ఎక్స్టెంట్. కాబట్టి మీ క్యాష్ కాంపోనెంట్లో ఆ అమౌంట్ని కూడా మీరు ఇమీడియట్లీ డిడక్ట్ చేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ యూ మేడ్ ద పేమెంట్. క్యాష్ బయటికి వెళ్ళిపోయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ బ్యాంక్ క్రెడిట్ ఆర్ అ క్యాష్ కాంపోనెంట్, మీరు దాన్ని అది అమౌంట్ చేసేసుకుని దాన్ని మీ యొక్క ఫిజికల్ క్యాష్కి బ్యాంక్ క్యాష్కి లేకపోతే కనుక వేరేటటువంటి, అంటే నేను అనేది ఏంటంటే కనుక బాటర్ సిస్టమ్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీరు నాకు ఇది ఇవ్వండి, అంత అమౌంట్ నేను మీకు ఇచ్చేటటువంటి వస్తువులు నేను డిడక్ట్ చేస్తాను అనేటటువంటిది ఉంటుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజు ఎవరైనా సరే ఒక పాలతను వెండర్ మీకు రోజు పాలు పోస్తున్నాడు, అతని ఏం చేశాడంటే మీ దగ్గర టిఫిన్ కట్టించుకొని వెళ్ళాడు. ప్రతిరోజు అతను క్రెడిట్ అనండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్, కానీ మీరు ఒక 7 డే క్రెడిట్ పెట్టుకున్నారో లేకపోతే కనుక ప్రతిరోజు ఉన్నటువంటి మీ పేమెంట్ స్ట్రక్చర్లో అతను మీకు 1000 రూపాయల పాలు పోసాడు, దాని తర్వాత 300 రూపాయల టిఫిన్ తీసుకెళ్ళాడు అంటే కనుక మీరు అతనికి ఓన్లీ 700 ఇస్తారు. సో ఐడియాలజికలీ ఇక్కడ ట్రాన్సాక్షన్ మూమెంట్ అంటూ ఏం లేదు కానివ్వండి, ఆ 300 రూపీస్ హ్యాస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కైండ్ ఫార్మ్ అండి. సో కాబట్టి ట్రై టు కీప్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రాన్సాక్షన్స్ ఇన్ మైండ్. సో ఇప్పుడు క్యాష్ కాంపోనెంట్లో మీరు చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్స్ నేను క్రియేట్ చేసేసానండి. ఇప్పుడు రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీ యొక్క ఎక్స్పెన్స్ అమౌంట్ కనుక మీరు చూసుకుంటే మీకు చాలా పదార్థాలు ఉంటాయండి. మనం మాట్లాడే కంటే ఆ పదార్థాలని సప్లై చేసేటటువంటి వెండర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ పదార్థము ఒక పదార్థం అవ్వనివ్వండి, అంటే కనుక వన్ ఫుడ్ ఐటమ్ అవ్వనివ్వండి, మల్టిపుల్ ఒక టీమ్ ఆఫ్ ఒక కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ వాట్ ఎవర్ బ్రాండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఓకే, లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్ వన్. ఎందుకంటే ఇది క్యాష్ కాబట్టేసి మనం వంట వాళ్ళము కాదు, దాని తర్వాత ఇది కాదు, మనకి కావాల్సింది ఫిగరిటికల్ కరెక్ట్నెస్. కాబట్టి మనము చేసుకోవాల్సింది ఏ వెండర్కి మనము ఎంత పేమెంట్ ఇస్తున్నాము. వెండర్స్లో మీకు ఎట్లా ఉంటుందంటే కనుక ఒకళ్ళు మీకు వెజిటబుల్ సప్లయర్ ఉంటాడు, ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మీకు ప్రోటీన్ సప్లయర్ ఉంటాడు. ఓకే, ఒకడు ప్రోటీన్ సప్లయర్స్లో మల్టిపుల్ వాళ్ళు ఉండొచ్చండి. ఒకళ్ళు చికెన్ ఇవ్వచ్చు, ఒకళ్ళు వచ్చేటప్పటికి ఫ్రోజన్ ఫిష్ ఇవ్వచ్చు, ఒకళ్ళు వచ్చేటప్పటికి మీకు ఫ్రోజన్ మీట్ ఇవ్వచ్చు, లేకపోతే ఫ్రెష్ మీట్ ఇవ్వచ్చు. ఓకే, దాని తర్వాత మీరు వేరే టైప్ ఆఫ్ ఐటమ్స్ వెళ్తున్నప్పుడు ఆ సప్లయర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటారండి. ఓకే, సో మీరు ఆ వెండర్స్ని లిస్ట్ చేసుకోండి. ఇండివిజువల్లీ వెండర్స్ని లిస్ట్ చేసుకుని మీరు ఏం చేయాలంటే కనుక వాళ్ళు ఇచ్చేటటువంటి సప్లైసు, దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిట్ టర్ము మీరు ఆ వెండర్ యొక్క పేరులోనే రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చేటప్పటికి ఇమీడియట్ పేమెంటు, రెండు వచ్చేటప్పటికి డైలీ మన ఏది ఇమీడియట్ పేమెంటు, తర్వాత వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ ద డే పేమెంటు. చాలా వరకు ఎట్లా ఉంటుందంటే పొద్దున్న ఇచ్చేస్తారు ఐటము. దిస్ ఇస్ అ వెరీ స్టాండర్డ్ ప్రాక్టికల్ ఇదండి. పొద్దున్న ఇచ్చేస్తారు, దాని తర్వాత సాయంత్రం మీ దగ్గరికి వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకొని వెళ్తారండి. ఓకే, ఓనర్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు ఐడియల్లీ, లేకపోతే ఓనర్ యొక్క రిప్రజెంటేటివ్ హూ హీ ట్రస్ట్ విల్ కమ్ టు పికప్ దట్ పర్టికులర్ అమౌంట్. ఓకే, ఇన్ 99% of the particular time I would recommend that you make all the payments via bank transfer డైరెక్ట్లీ టు ది ఓనర్ ఆర్ టు ది కంపెనీ అండి. ఎందుకంటే మీకు ఒక ఎవిడెన్స్ అవైలబుల్ ఉంటుంది, దాని తర్వాత రికాన్కి తేలిగ్గా ఉంటుంది. మీరు ప్రతి దాంట్లో మీరు దేనికి పేమెంట్ చేశారు అనేటటువంటి చిన్న మీ యూపీఐ పేమెంట్లో మీకు ఒక నోట్ ఉంటుందండి. ఆ నోట్లో
మెన్షన్ చేసుకోండి. సో దట్ మీకు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా పేమెంట్లలో మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఇది ఉంటుంది. బై ద టైమ్ యూ యాక్చువల్లీ ట్రై టు లిస్ట్ ఇట్ ఇంటూ యువర్ ఎక్సెల్ ఆర్ ఇంటూ యువర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది మీకు మైండ్ సెట్లో ఉంటుందండి. బిల్స్ని తీసుకుంటాం కూడా అలవాటు చేసుకోండి. చాలా వరకు జనాలు ఏదో చిత్తు కాగితం ఇచ్చేసి వెళ్ళిపోతారండి. డోంట్ గెట్ ఇన్ టు దట్ వన్. ఆస్క్ దెమ్ టు గివ్ యూ ప్రాపర్ బిల్స్. దాని తర్వాత మీకు మెయింటెనెన్స్ను సర్వీసెస్కి చాలామంది ఉంటారండి. సర్వీసెస్ అంటే ఎట్లా ఉంటుందంటే మీకు సర్వీసెస్లో ఎంప్లాయీస్ని ప్రొవైడ్ చేసిన వాడు, దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్ని ప్రొవైడ్ చేసిన వాడు, దాని తర్వాత మీ వ్యాలే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన వాడు, దాని తర్వాత మీ లిఫ్ట్ ఆపరేటరుకి సర్వీస్ చేసిన వాడు, దాని తర్వాత మీ మోరీ టీమ్ని సర్వీస్ చేసిన వాడు, దాని తర్వాత అంటే స్టీవర్డ్ టీము, క్లీనింగ్ టీము, దాని తర్వాత మీకు స్కిల్డ్ లేబర్ టీము, ఇవన్నీ కనుక మనం లిస్ట్ చేసుకుంటే మ్యాన్ పవర్ సప్లయింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సర్వీస్ ప్రొవైడర్సే అండి. దాని తర్వాత ఈ ఎందుకంటే అందరినీ వెండర్లోకి క్రియేట్ చేసేసాను కాబట్టేసి మీకు ఇంకొక టైప్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారండి. వాళ్ళు వెండర్స్ కాకుండా మీకు ఏంటంటే మీకు ఏజెంట్స్ ఉంటారండి. ఏజెంట్స్ ఎవరు? మీ లైసెన్సింగ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ చేసేవాళ్ళు, మీ చార్టెడ్ అకౌంటెంటు, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు లైసెన్సింగ్ హ్యాండ్లింగ్లో మీకు ఎఫ్ఎస్ఎస్ఏఐకి హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ చెక్ దట్ దే ఆర్ ఆథరైజ్ టు ప్రొవైడ్ ద లైసెన్స్. దాని తర్వాత మీకు మున్సిపాలిటీ లైసెన్సు, దాని తర్వాత మీ యొక్క లేబర్ లైసెన్సు, దాని తర్వాత మీ యొక్క జిఎస్టీ క్రియేట్ చేసేందుకు అది కూడా మున్సిపాలిటీ రిలేటెడ్ యాక్టివిటీ, కానీ బట్ దట్ డిపార్ట్మెంట్ ఈజ్ సపరేట్ కాబట్టి వేరే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేస్తారండి. రిమెంబర్, ఎవరు మీకు ఏజెంట్స్ మీకు మీ యొక్క వర్క్ చేసినా వాళ్ళు లైసెన్స్ ఉండటం బెటరు. దాని తర్వాత వాళ్ళు మీ యొక్క రిక్వైర్మెంట్స్కి తగినటువంటి కాగితాలు ఇవ్వటము అవసరము అనేటటువంటి పాయింట్ తీసుకోండి. లేకపోతే యూ ఆర్ ఏంటంటే అలవింగ్ దట్ అదర్ పర్సన్ టు ఎక్వైర్ బ్లాక్ మనీ అనేటటువంటి పాయింట్ వస్తుందండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ టు దట్ ఫుల్ డీటెయిల్. ఓకే, ఇప్పుడు వెజిటబుల్ వెండర్స్లో మీకు ఈవెన్ సెమీ ప్రాసెస్డ్ వెండర్స్ కూడా ఉంటారండి. ఐ మిస్ దట్ పర్టికులర్ పాయింట్ ఎర్లియర్ కాబట్టి చెప్తున్నాను. లైసెన్స్ హ్యాండ్లింగ్ సర్వీసెస్, దాని తర్వాత మీ ఏజెంట్స్ అంటే మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా ఉంటారండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే కనుక మీ యొక్క వన్ ఆఫ్ ద పర్టికులర్ ఏజెంట్ మీకు ఆ ఏరియాని మీకు సప్లై చేసిన ఉంటాడు. అతనికి ఒక కమిషన్ పే చేయాలి. ఆ కమిషను మీరు ఇది వన్ టైం ఇస్తున్నారా, లేకపోతే కనుక మీరు దానికి ఒక పీరియాడిక్ లెవెల్లో ఇస్తున్నారా అంటే నేను చాలా వేరీడ్ మేనర్ చూశానండి. ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో మీకు 3-4 రకాలు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే కనుక ఒక షట్టర్ అతను క్రియేట్ చేసేసి మీ యొక్క రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే అతను ఏమంటాడంటే కనుక నాకు ఇంత అమౌంట్ అంటే కనుక 1 రెంటల్ ఫీ రావటము, అంటే 1 మంత్ రెంటల్ ఫీ నాకు ఏజెంట్రీ కమిషన్ కింద మీరు ఇవ్వాలి అని అతను చెప్తాడండి. ఓకే, వీళ్ళందరూ ఏజెంట్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వన్ అండి. ఓకే, నాకు కమిషన్ ఇవ్వాలి అని చెప్తాడు. దీని లోపల మీరు ఇంకొంచెం డైవిన్ కనుక వెళితే కనుక ఒకళ్ళు ఏమంటారంటే కనుక నేను ఈ ప్లేస్ని మీకు అరేంజ్ చేశాను, ఈ ప్లేసు నా పేరులో ఉంది, మీరు నాకు కమిషన్ కింద మీరు ప్రతి నెల ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఆ ల్యాండ్ లార్డ్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్కేను నాకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్కి సంబంధం లేదు, దట్ ఈజ్ మై కమిషన్ ఫర్ అలౌవింగ్ యూ టు రన్ దట్ పర్టికులర్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ప్లేస్ ఈజ్ అండర్ మై నేమ్. అతను టెక్నికల్లీ ల్యాండ్ లార్డ్ కింద అవుతారు కానివ్వండి, ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ హ్యాస్ సబ్లీజ్ టు దిస్ పర్సన్ అండ్ దెన్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ సబ్లీజింగ్ ఇట్ టు యూ. ఓకే, కానీ అతను దాన్ని రెంట్ అనేటటువంటి పదం వాడండి. అతను వాడేది ఏంటంటే కనుక నాకు ఇంత కమిషన్ మీరు పే చేయాల్సింది ఉంటుంది అనేటటువంటిది ఒక 60-70% ఆఫ్ ద మార్కెట్ ఈ రకంగా వెళ్తారండి. మూడో రకమైనటువంటి కమిషన్ ఏజెంట్స్ ఎట్లా ఉంటారు అంటే కనుక సేమ్ పర్సన్ మీరు ఒక పర్టికులర్ 11 మంత్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. మీరు మీది ఇర్రెస్పెక్టివ్ మీ యొక్క లీజ్ అగ్రిమెంట్ 5 years ఉంది లేకపోతే 10 years ఉన్నా మీరు నాకు మీకు ఇంక్రీజ్ అయినటువంటి వాల్యూలో నా యొక్క కాంపోనెంట్ ఇంత ఉంది అనేటటువంటి పాయింట్కి వచ్చేసి అతను మీ దగ్గర కూర్చుంటాడండి. ఐడియలిస్టికల్లీ నా యొక్క పర్సనల్ చాయిస్ దానికి ఎలా అవ్వద్దు, ఎందుకంటే యువర్ లీజ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ ఫర్ అ లాంగ్ టర్మ్ అండ్ మేక్ ఇట్ అబ్సల్యూట్లీ క్లియర్. సో యూ నెవర్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పేయింగ్ దీస్ సెట్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ హై కాస్ట్ బిజినెస్. ఈ హై కాస్ట్ బిజినెస్లో మీ నుంచి దాన్ని ఏంటంటే మన ప్లేగరిజం అనుకోండి, లేకపోతే మనకి ఏది జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని పీక్కు తినే విధానం మీరు పెట్టుకోవద్దండి.
ఓకే. దానికి ఆ యొక్క యాక్టివిటీస్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. మధ్యలో కొంచెం నత్తులొచ్చినాయి. అపాలజీస్ ఫర్ దిస్. ఎందుకంటే నేను ఆ టర్మ్ కోసం వెతుకుతున్నాను. ఆహ్, మనము ఇంకొకటొచ్చేటప్పటికి ల్యాండ్‌లార్డ్స్ అండి. ఓకే. ల్యాండ్‌లార్డ్‌కి మీరు పే చేసేటటువంటి దాంట్లో మీరు ఆ రెంటల్ కాంపోనెంట్ ఒకటుంటుంది, డిపాజిట్ కాంపోనెంట్ ఒకటుంటుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి ఇంటీరియర్ కాంపోనెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కాంపోనెంట్ ఒకటుంటుందండి. సో, ట్రై టు కీప్ ఆల్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్ ఇన్ మైండ్ ఏది మీ యొక్క ఎక్స్‌పెన్స్ షీట్‌లో మీరు పెట్టుకునేటప్పుడు. దీని తర్వాత ప్రొవిజనింగ్‌లో మీరు ఏంటంటే ఎప్పుడూ ప్రొవిజనింగ్‌కి ఒక లోడ్ ఫ్యాక్టర్ పెట్టుకోండి. అంటే మీరు ఒక ₹100 సంపాదిస్తున్నప్పుడు మీకు మెయింటెనెన్స్ యొక్క ప్రొవిజనింగ్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మీరు వస్తువుల్ని వాడుతున్నారు. ఆ వస్తువులకి ఒక పర్టికులర్ లైఫ్ ఉంటుంది. వాటికి ఒక సర్వీస్ లెవెల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ ఉంది అంటే గనక ఒక పర్టికులర్ పీరియడ్ రన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5000 కిలోమీటర్ తర్వాత నేను ఆయిల్ చేంజ్ చేసుకుని దాని సర్వీస్కి ఇవ్వాలి అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరర్ యొక్క గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ లాగానే మీకు ఈ కమర్షియల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ హెవీలీ ఇట్ హ్యాస్ టు బి సర్వీస్డ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఆర్ మెయింటైన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ సో దట్ యువర్ బిజినెస్ డస్ నాట్ సఫర్. సో మీరు ఆ యొక్క మెయింటెనెన్స్ అమౌంట్ పక్కన పెట్టుకొని ఎన్ష్యూర్ దట్ దట్ పర్టికులర్ మెయింటెనెన్స్ ఈజ్ డన్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. అన్నిటికంటే ఇంకొక పర్టికులర్ పాయింట్ చాలామంది మిస్ అయ్యేటటువంటి పాయింట్ ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ తీసుకోరండి. ఇన్సూరెన్స్లో మీకు ఉండేటటువంటిది ప్రిమైసిస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి మీ రెప్యుటేషనల్ డ్యామేజ్ని కవర్ చేయగలిగేటటువంటి ఇన్సూరెన్స్ కాంపోనెంట్ మీరు పెట్టుకోవాలి సార్. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడైనా ఒక ఫుడ్ పాయిజనింగ్ అయింది లేకపోతే కనుక వేరే రిలేటెడ్ పాయింట్ అయింది అంటే కనుక ఆ యొక్క ఇన్సూరెన్స్ మీరు ప్రీమియం ఏదైతే పే చేస్తున్నారో అది మిమ్మల్ని కాపాడుతుందండి. ప్రొవిజనింగ్లో మార్కెటింగ్ కూడా మీరు చేసుకోవాలండి. మార్కెటింగ్లో మీరు 3 రకాల మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్లో ఒకటి వచ్చేటప్పటికి డైరెక్ట్ మార్కెటింగ్, 2 వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ మార్కెటింగ్, 3 వచ్చేటప్పటికి ప్రమోషనల్ మార్కెటింగ్. ఓకే. ఏది ప్రీ లాంచ్ లేకపోతే కనుక ఫెస్టివల్స్ లేకపోతే కనుక పార్టిసిపేషన్ ఈవెంట్స్లో మీరు చేసేటటువంటి దాంట్లో ఏమైపోతుంది, మీరు ఒక కొత్త మెనూని క్రియేట్ చేశారు లేకపోతే కొత్త కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేస్తే కనుక ఐడియాలజికల్లీ మెనూను ఇంక్లూడ్ చేసే ముందర మీరు దాన్ని ఒక రోల్ ఓవర్ ప్రాసెస్లో కొంతమందికి దాన్ని ఫీడ్ చేయటం ఇదంతా అవుతుంది. దానికి ఒక కాస్ట్ ఉందండి. ఆ కాస్ట్ని జాగ్రత్తగా మనం చూసుకుని దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి మన యొక్క బడ్జెటరీ అరేంజ్మెంట్లో. రెండో టైప్ ఆఫ్ పాయింట్ ఏంటంటే మీరు ప్రమోషనల్ గనక పెట్టేటప్పుడు అంటే స్విగ్గీ జొమాటోలో మీరు ఒక డిస్కౌంట్ పర్సంటేజ్ ఇస్తారండి. దట్ ఈజ్ ఏంటంటే దాన్ని ఆఫర్ అంటారు లేకపోతే ఇన్ వాట్ ఎవర్ టర్మ్ ఇట్ ఈస్ దేర్. మీరు ఏమైపోతుందంటే కనుక మీ యొక్క కాస్ట్కి ఒక లోడ్ ఫ్యాక్టర్ చేసి మీరు పెడుతున్నారు అన్నప్పుడు రిమెంబర్ దెర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ అన్ ఐటమ్. మీకు ₹100 ఐటమ్ మీరు ఒక 60% డిస్కౌంట్ ఇచ్చేసి మీరు ₹40కి అమ్ముతున్నారు అంటే కనుక యూ హ్యావ్ టు పే యువర్ ట్యాక్సెస్ ఫర్ 100%. ఓకే. ఏది మీరు ఇప్పుడు ₹100 ఉన్నప్పుడు ఆ ₹100కి కావాల్సినటువంటి ట్యాక్స్ మీరు గవర్నమెంట్కి పే చేయాలి. ఎందుకంటే డిస్కౌంట్ డస్ నాట్ ఆర్ ఆఫర్ డస్ నాట్ కౌంట్ ఆన్ టు దిస్ పర్టికులర్ థింగ్. దాని తర్వాత దాని లోపల నుంచి మీరు ఏంటంటే కనుక మీకు ఒక 60% ఇంపాక్ట్ అయింది. దాంతోపాటు మీరు మీకు 40% మీద మీరు జీఎస్టీ పే చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ₹100కి 18% అనుకుంటే జస్ట్ ఒక క్యాల్కులేషన్ కోసం చెప్తున్నాను. అంటే మీరు ₹100లో ₹18 కనుక జీఎస్టీ కనుక కట్టేటట్టయితే కనుక మీరు రియలైజబుల్ వాల్యూ ₹82 అండి. దాని తర్వాత ఈ ₹100 యొక్క బిల్లింగ్లో మీరు స్విగ్గీకి ఒక 30% కనుక మీరు పే చేస్తే ₹30 ఈజ్ గాన్. అంటే మీరు ఒక ₹100లో స్విగ్గీకి మీరు కట్టేది ₹30. దాని తర్వాత 80 అంటే 30 + 18 ఈజ్ గోయింగ్ టు బీ లైక్ ₹48. మీరు ఏంటంటే మీరు ఎక్స్టర్నల్ పీపుల్కి మీరు ఇస్తున్నారు. దాన్ని మీరు మార్కెటింగ్ అనే స్విగ్గీ వాళ్ళకి ఇచ్చేదాన్ని ప్రమోషనల్ మార్కెటింగ్ ఆర్ ప్లాట్ఫామ్ ఫీజ్ అనండి, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్ ఇన్ దట్ వన్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద ప్రమోషన్ ఆర్ మేబీ వాట్ నాట్ ఇట్ ఈస్ దేర్ ఫర్
యువర్ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీ. దీంతో పాటు మీకు ఒక డెలివరీ ఛార్జీ, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు వాటి మీద ఒక సర్వీస్ రిలేటెడ్ ఛార్జీ, ఇవన్నీ పడతాయండి. మీరు అవి చూసుకోవాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరు పెట్టుకున్నటువంటి ఇండస్ట్రీలో, మీరు పెట్టుకున్నటువంటి టైప్ ఆఫ్ ద రెస్టారెంట్లో మీకు సర్వీస్ ట్యాక్స్ గనక పడుతుంటే గనక, ఓకే, ఒక సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కాకుండా వేరే ట్యాక్సెస్ కనుక పడుతుంటే, వాట్ ఎవర్ దట్ పర్టికులర్ ట్యాక్సెస్ మైట్ బి దేర్, ట్యాక్స్ 1, ట్యాక్స్ 2, ట్యాక్స్ 3, ట్యాక్స్ 4 అని ఏదైనా అనుకోండి, ఆ కన్సాలిడేటెడ్ ఫిగర్ ఏదైతే ఉందో అది కూడా మీరు ప్రతిరోజు ఉన్నటువంటి దాంట్లో ప్రొవిజనింగ్ పెట్టుకోవాలి. ఏంటంటే ఇంత సేల్ అయింది, నేను ఇంత గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి అంటే కనుక కట్టేయాలండి. దాని తర్వాత మీకు రియలైజబుల్ వాల్యూలో టిప్స్ అమౌంట్ కనుక బ్యాంక్ అకౌంట్లో కనుక క్రెడిట్ అవుతున్నప్పుడు ఆ యొక్క అమౌంట్ని మీరు వెరీ కేటగారికల్గా లిస్ట్ చేయాలండి. ఈ బిల్కి ఇంత రియలైజ్డ్ వాల్యూ, దాని తర్వాత దీనికి ఇంత ట్యాక్స్ పే చేశాను, ఇంత టిప్ అమౌంట్ వచ్చింది అనేటటువంటి పాయింట్ క్లియర్ ఉండండి. లేకపోతే దేర్ ఈజ్ అ ఛాన్స్, ఓకే, ద ట్యాక్స్ అథారిటీస్ మైట్ థింక్, అంటే కనుక మీ బిల్లు 1000 అయిందండి, ఒక టిప్ ఒక 100 రూపీస్ అయితే 1100, మీరు 1100కి ట్యాక్స్ కట్టకుండా 1000కి ట్యాక్స్ కట్టారు అన్న వెంటనే దానికి ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క సిఏకి మీరు మాట్లాడుకొని ఆ ఎక్సెస్ రియలైజబుల్ వాల్యూకి ఏమన్నా ట్యాక్స్ కాంపోనెంట్ ఉంది అంటే కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ మీ యొక్క టీంకి చెప్పాలండి. ఏది మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టీమ్కి చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ అ రికమెండెడ్ పాయింట్. ఎందుకంటే వాళ్ళ అర్థం ఏంటంటే నాకు 100 రూపాయలు రావాలి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి ఒక ట్యాక్స్ కాంపోనెంట్ ఉందంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుందంటే కనుక దానికి ఒక 5% ట్యాక్స్ ఉందంటే కనుక నేను మీకు ఇచ్చేది ఓన్లీ 95, ఎందుకంటే గవర్నమెంట్కి నేను ఎట్లాగో 5 రూపీస్ 5% నేను కట్టాలి అనేటటువంటి ఆర్గ్యుమెంట్ మీరు పెడతారు. కానీ ఎంప్లాయీ రిలేటెడ్ మైండ్లో ఏంటంటే నా 5 రూపాయలు పోయినాయి అనేటటువంటి పాయింట్ వస్తుందండి. కాబట్టి ప్రాపర్లీ ఎడ్యుకేట్ ఆర్ ట్రై టు కీప్ అ టోటల్ సపరేట్ అకౌంట్. ఏంటంటే కనుక బిల్ వాల్యూలో టిప్ వాల్యూ కనుక రావాలి అంటే కనుక కస్టమర్ షుడ్ స్వైప్ ట్వైస్, యూపీఐ అయితే కనుక, లేకపోతే కనుక క్యాష్ కాంపోనెంట్ ఇవ్వాలి, లేకపోతే కనుక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్వైస్ చేయాలి డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి. ఇట్ షుడ్ నాట్ గో ఇన్ టు అన్ ఇండివిజువల్ అకౌంట్ అని ఇన్ అ కంట్రోలబుల్ వన్ అండర్ అన్ ఆడిటబుల్ సర్కమ్స్టెన్స్ మీరు చూసుకోవాలి. దాని తర్వాత మీ సిఏ ఫీజు ఉంటుందండి. ఓకే, సిఏ ఫీజుని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, నా రికమెండేషన్ ఇది, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీ యొక్క మొత్తానికి ఒక కన్కరెంట్ ఆడిట్ చేసేసుకునేసి మీ యొక్క బిల్స్ మీ యొక్క రియలైజబుల్ వాల్యూకి మీ యొక్క పేమెంట్స్కి చెకప్ చేసుకోండి. దీనిలో బై ఎనీ ఛాన్స్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే తొందరగా పట్టుకుంటారు. అండ్ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా మీరు ఒక పర్టికులర్ టైంలో మీరు పేమెంట్ చేయాలండి. ఇది మీరు కనుక డిలేడ్ పేమెంట్ చేస్తే దేర్ ఆర్ హెఫ్టీ పెనల్టీస్ ఫర్ దిస్. లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్కి వచ్చేదాన్ని కూడా మీ యొక్క ఎక్స్పెన్స్ దాంట్లో ప్రతి ఏంటంటే దానికి ఒక ప్రొవిజనింగ్ అమౌంట్ మీ యొక్క పేమెంట్ స్ట్రక్చర్లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, బ్రేక్ ఈవెన్లో ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి మొత్తం అమౌంట్ మొత్తం ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందండి. మీకు ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్లో మీరు ఆపరేషనల్కి కాస్ట్ ఎంత పెట్టారో అంత అమౌంట్ మీకు రియలైజ్ అయిపోయింది అంటే మీరు ఆ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ని మీరు రికవర్ చేయగలుగుతున్నారు అనేటటువంటిది పాయింట్ విన్ ఆల్ ద ఫ్యాక్టర్ వస్తుందండి. కానీ దీనికంటే పైన మీరు పెట్టినటువంటి అమౌంట్కి, మీరు పెట్టినటువంటి పీరియాడిసిటీకి దానికి కూడా ప్రొవిజనింగ్ ఇవ్వాలి కదా. ఒక పర్టికులర్ టైంలో అవి కూడా రికవర్ అవ్వాలి కదా. అదే కదా ప్రాజెక్టు. వాటిని మర్చిపోతే ఎట్లా? చాలామంది అవి మర్చిపోతారండి. ఓకే, నేను ఏంటంటే కనుక ఇంత పెద్దవి పెడుతున్నాను అనేటటువంటిది పాయింట్. నేను అక్కర్లేదు, ఈ డబ్బులు నేను పెట్టుబడి పెట్టేశాను, దీని గురించి నేను మర్చిపోయాను అంటారు. మర్చిపోవటం ఏంటండి? ప్రాజెక్టుని ప్రాజెక్ట్ లాగా చేయాలి తప్పించేసి మర్చిపోయేటటువంటి పాయింట్ చేయటం అనేటటువంటిది నా ఉద్దేశంలో ఇట్ ఈజ్ నాట్ అ కరెక్ట్ అప్రోచ్. దాని తర్వాత వెండర్స్కి మీరు పెట్టినటువంటి సెటిల్మెంట్ డేట్స్ మీద ఇందాక నేను మాట్లాడాను. ఈ వెండర్ పేమెంట్ సెటిల్మెంట్ డేట్స్లో మిగతా వాళ్ళ పేమెంట్ డేట్స్ కూడా అదే స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకుని ఎన్ష్యూర్ దట్ పర్టికులర్ పేమెంట్స్ ఆర్ సెంట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్యాష్ని డోంట్ ట్రై టు యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్ దెన్ ఫస్ట్ ట్రైంగ్ టు సెటిల్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ విచ్ దట్ పర్టికులర్ బిజినెస్ హ్యాస్ బీన్ కండక్టెడ్ బై. అంటే ఎట్లా ఉంటుంది, మీరు ఏం చేశారంటే ఒక ఫుడ్ బిజినెస్ పెట్టారు. ఆ ఫుడ్ బిజినెస్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పిన దాని ప్రకారంగా మీరు ఒక 50 ప్లేట్ల దాల్ రోటీ మీరు అమ్మారు.
ఈ 50 ఇది ఒకటే ప్రోడక్ట్ ఫర్ క్లారిటీ కోసం చెప్తున్నానండి. మీరు ఒక 50 ప్లేట్ల దాల్ రోటీ అమ్మారు. ఈ దాల్ రోటీలో మీరు ఏంటంటే కనుక 30 రూపీస్ పెట్టారు, దాంట్లో 50 ప్లేట్లు పెట్టారు అంటే కనుక 1500 రూపీస్. దాని లోపల మనం అనుకున్నది రియలైజ్డ్ వాల్యూ వచ్చేటప్పటికి ఒక 1200 రూపీసే రియలైజబుల్ వాల్యూ ఉంది. 300 హ్యాజ్ యాక్చువల్లీ బీన్ గివెన్ టు క్రెడిట్ అనుకుందాం మనం. ఇప్పుడు ఈ 1200 రూపీస్లో మీరు కొంత ఫస్ట్ వెండర్కి సెటిల్మెంట్ చేయాలండి. వెండర్కి సెటిల్మెంట్ చేసేసిన తర్వాత మిగతా వాటిలో నుంచి మీ యొక్క క్యాపిటల్ నుంచి ఆ యొక్క వాటి ప్రొవిజనింగ్ అకౌంట్స్కి కొంత మార్చేసుకోవాలి. అంటే మీరు కనుక నెగిటివ్ ఉన్న మీ క్యాపిటల్ ఎరోజన్ నుంచి తీసి దాని లోపల వేసుకుంటే ఏమైపోతుందంటే ఒక పర్టికులర్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ క్యాపిటల్ కనుక ఎక్కడైనా సరే కొంచెం అటు ఇటు అయిపోయినా మీరు ఇమీడియట్ రిక్వైర్మెంట్కి మీ యొక్క ప్రొవిజనింగ్ అమౌంట్ అవైలబుల్ ఉంటుంది. ఇది కరెక్ట్ అకౌంటింగ్ పద్ధత అంటే నాకు ఐడియా లేదండి అంత గొప్పగా. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అంత గొప్పవాడిని కాదు నేను. కానీ ఈ యొక్క డెసిషన్ మేకింగ్లో ఏమైపోతుందంటే కనుక మీరు ప్రతిదానికి ఇప్పుడు మెయింటెనెన్స్కి ఒక బడ్జెట్ మీరు ఈ నెలాఖరు లోపల నేను పెట్టుకోవాలి, కానీ మీ ఆ నెలాఖరు లోపల మీరు ప్రొవిజనింగ్ పెట్టుకోకుండా మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు ఇంకొక ఇమీడియట్ ఎక్స్పెన్స్ ఒకటి కనిపిస్తుంది. పైప్ ఏదో పగిలిపోయిందో లేకపోతే మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేయాలో అనేటటువంటి పాయింట్ వస్తుంది. అప్పుడు మీరు మీ స్టవ్స్ మెయింటెనెన్స్, మీ కిచెన్ మెయింటెనెన్స్, లేకపోతే మీ యొక్క మొత్తం హాల్ మెయింటెనెన్స్, లేకపోతే మీరు దాన్ని ఏమిటంటే కనుక పెస్ట్ కంట్రోల్ రిక్వైర్మెంటు, రెగ్యులేటరీ రిక్వైర్మెంటు, మీ ఫైర్ యొక్క ఎస్టింగ్విషర్ అది కనుక ఎగ్జాస్ట్ అయిపోతున్నప్పుడు దాని యొక్క రిక్వైర్మెంట్కి ఫండ్ లేదనుకోండి, ఆటోమేటికలీ ఏమైపోతాయంటే అవి పోస్ట్పోన్ అవుతాయండి. ఆ పోస్ట్పోన్ అయిపోయిన వెంటనే మీకు అది రిస్క్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రిమెంబర్ వన్ థింగ్, మిగతా వ్యాపారాలకి ఫుడ్ వ్యాపారంలో తేడా ఏంటంటే కనుక మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ ఈజ్ హైలీ పెరిషబుల్ అండి. అంటే కనుక దాని యొక్క లైఫ్ ఈజ్ నాట్ బియాండ్ 8 to 10 hours. మ్యాక్సిమం టు మ్యాక్సిమం చెప్తున్నాను, ఫుల్లీ కుక్డ్ ఐటమ్. సో ఈ 8 to 10 hours పెరిషబుల్ అయినటువంటి అమౌంట్ అంటే కనుక మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మీరు కనుక అమ్ముకోకపోతే కనుక అది టోటల్ వేస్టేజ్కి వెళ్ళిపోయిందండి. సో నేను అనేది ఏంటంటే ఈ యొక్క పర్సంటేజ్ని మీరు ఎట్లా చేసుకుంటున్నారు, ఎట్లా మూవ్ చేసుకుంటున్నారు చూసుకుని, నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా ప్రొవిజనింగ్ డే 1 నుంచి కనుక మొదలెట్టుకుంటే మీ యొక్క కిచెను, మీ యొక్క ఆపరేషను సీమ్లెస్ కింద ఉంటుందండి. దాని తర్వాత మీరు జనాలకి జీతాలు కూడా సీమ్లెస్ కింద ఇస్తారు. మీ క్యాపిటల్ మీకు కనుక ప్రాఫిట్ రాకపోతే అది క్యాపిటల్ నుంచి ఎరోడ్ అవుతూ ఉంది. కానీ ఏమైపోతుందంటే కనుక అది క్యాపిటల్ ఎరోజను మీరు పర్ డే కనుక తీసుకుంటే మీకు గ్రాఫ్ తెలుస్తుందండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క మీరు ఎరోడ్ అయిపోతున్నటువంటి ఇండివిజువల్లీ ప్రతి ట్రాన్సాక్షన్కి ఎరోడ్ అవుతున్నటువంటి ఫ్యాక్టర్ విత్ దట్ పర్టికులర్ కోడ్ కనుక మీరు గ్రాఫ్ కనుక గీస్తే మీ క్యాపిటల్ ఎరోజన్ యొక్క స్ట్రక్చర్ అండ్ స్టైల్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ద డిజైన్ మీకు తెలిసిపోతుందండి. మీరు స్టాటిస్టిక్స్ దాని తర్వాత మీకు గ్రాఫికల్ మోడల్ కనుక మీరు చూసుకుంటే ప్రతి దాంట్లోనూ మీరు లోపలగా డేటాని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం పెద్ద గొప్పగా లేదండి. ఆ గ్రాఫే మీకు చెప్పేస్తుంది. ప్రతిరోజు ఒకనొకప్పుడు నేను ప్రతిసారి ఓవరాల్ కింద కంటెంట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్లో 100 రూపీస్ నేను ప్రొవిజనింగ్ ఇస్తున్నాను, లేకపోతే కనుక 100 రూపీస్ ఆ మొత్తం యొక్క ఎక్స్పెన్సెస్కి నాకు ఖర్చు అవుతుంది. దాని తర్వాత దాంట్లో ఆ 100 రూపీస్ యొక్క స్ప్లిట్ కూడా పెట్టుకోండి మీరు, సో దట్ ఇండివిజువల్ అసెస్మెంట్కి మీకు పనికి వస్తుంది. దాని తర్వాత ఆ యొక్క అసెస్మెంట్ కిందకి కనుక మీరు వెళ్ళేటట్టు అవుతుంటే కనుక ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నా క్యాపిటల్ ఎరోజను ఇనిషియల్ పీరియడ్లో ఇట్ హోవర్డ్ అరౌండ్ ఏంటంటే కనుక నా యొక్క సేల్ ఫిగర్కి ఇంత పర్సంటేజ్ వెళుతోంది, అంత నేను తక్కువ సంపాదిస్తున్నాను అనేటటువంటి ఫ్యాక్టర్ మీకు తెలుస్తుంది. మెల్లమెల్లగా ఏమైపోతుందంటే కనుక ఒకానొకప్పుడు 20% క్యాపిటల్ ఆ రోజుకి దానిలోంచి మీరు తెచ్చుకున్నారు. దాని తర్వాత మెల్లగా 20% కాస్త 18% అయింది, 18% కాస్త 15% అయింది, 15% కాస్త ఒక 10% అయింది, 10% నుంచి అది కాస్త ఇదైపోయేసి ఒక పర్టికులర్ టైంలో మీరు మధ్యలో తెచ్చుకుంటున్నారు డబ్బులు కొన్నాళ్ల పాటు బ్రేక్ ఈవెన్లో 0 అంటే కనుక అసలు క్యాపిటల్ నుంచి ఏం అవ్వట్లేదు, మీ యొక్క క్యాపిటల్ అవుతుంది, మీ యొక్క క్యాపిటల్ ఇది ఉంటుంది. ప్రాఫిట్ని ఎప్పుడు ఒక పక్క అకౌంట్లో క్రెడిట్ చేసుకోండి, మీ యొక్క క్యాపిటల్లో క్రెడిట్ చేయొద్దండి ఇనిషియల్ పీరియడ్. ఎందుకంటే క్యాపిటల్ అనేటటువంటిది మీ రిజర్వ్ ఫండ్. అది
రిజర్వ్ ఫండ్ అనేటటువంటిది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టర్మ్ కాదు కానివ్వండి, అది మీరు ఏంటంటే అది సాక్రోసాంక్ట్ ఫండ్ అండి. అది దాన్ని చాలా చాలా తక్కువ సమయంలోనే మీరు దాన్ని టచ్ చేయాలండి. ఇట్ ఈజ్ లైక్ దట్ పర్టికులర్ గేట్ విచ్ యూ షుడ్ బీ లిటరల్లీ ఫియర్ఫుల్ టు ఓపెన్ ఇట్ అండి. దాని తాళం ఓపెన్ చేయాలి అంటే కనుక మీకు ముందర బాంబులు పడిపోవాలి మీ మీద, అప్పుడే దాన్ని ఓపెన్ చేయాలి. కాబట్టి మీరు నీళ్ళలోంచి బయటపడిన చేప పిల్లలాగా అన్ని ఆప్షన్స్ ట్రై చేసి చివరికి ఇక అవ్వకపోతే కనుక అప్పుడు క్యాపిటల్ని టచ్ చేయాలి తప్పించి నార్మల్ సర్కమ్స్టెన్స్లో టచ్ చేయొద్దండి. సో మీరు డైవర్షన్ ఆఫ్ ఫండ్ని చేయటము మీద ఐ వుడ్ నాట్ అడ్వైజ్. దాని తర్వాత మీరు ఒక ప్రొవిజనింగ్ చేసేసి మీరు ఏదైతే లెటసే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జిఎస్టీ పేమెంట్ ఉందండి, మీరు ఆ రోజు కనుక లెటసే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు కనుక మీరు చేశారు, దాని లోపల మీరు ఒక 18% ప్రకారంగా ఒక 180 రూపీస్ మీరు గవర్నమెంట్కి ఫండ్ పే చేయాలి అంటే కనుక ఆ రోజులో మీరు ఆ యొక్క ఒక డిఫరెంట్ బ్యాంక్ అకౌంటో లేకపోతే ఒక పర్టికులర్ ప్రొవిజనింగ్ అకౌంట్కో మీరు ఆ యొక్క ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అకౌంటింగ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే కనుక బ్యాంక్ అకౌంట్ పరంగా అవ్వచ్చు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో ఈ మధ్య ఓవర్గా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టేసి మీరు మీ అకౌంటింగ్ పరంగా అకౌంట్స్ ఓపెన్ చేసేసుకునేసి ఆ యొక్క అమౌంట్ని దాని లోపల పెట్టుకోవాలండి. దాని లోపల పెట్టుకుని మీరు ఒక కాస్ట్ షీట్ పెట్టుకుని దాని లోపల మీ యొక్క ఆ రోజు ఎక్స్పెన్సెస్, ఆ పీరియాడిక్ ఎక్స్పెన్సెస్కి కావాల్సినటువంటి బైఫర్కేషన్ మీరు చూసుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. కావాల్సి వస్తే కనుక మీ యొక్క ఫండ్ రిక్వైర్మెంటు ఒక ఇన్ ద నెక్స్ట్ 1 వీక్లో ఎంత ఉంది అనేటటువంటిది గ్రాఫ్ కనుక మీరు చూసుకుంటే ఆ యొక్క ఫండ్ రిక్వైర్మెంట్ వస్తుంది. మీరు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా అవి కనుక పేమెంట్ అవ్వాలి అంటే అవి మీకు చెప్తాయి. రిమెంబర్ వన్ థింగ్, ఒక పర్టికులర్ అకౌంట్లో ఎక్కువ డబ్బు ఉంది అని చెప్పేసి మీరు ఫండ్ని డైవర్ట్ చేయొద్దండి. చాలా వరకు అందరూ ఏంటంటే ఆ అకౌంట్ నుంచి డైవర్ట్ చేసి వేరే దానికి వెళతారు. ఇవాళ నేను నా మెయింటెనెన్స్ నేను చేయించాను వేరే దానికి వెళ్తారు. ఒక పర్టికులర్ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఒకసారి తప్పు చేసిన వాడు మెల్లగా దానికి ఆది అయిపోతాడు. అంటే హీ గెట్ హ్యాబిట్యుయేటెడ్ టువర్డ్స్ దట్ వన్ అండ్ సబ్సిక్వెంట్లీ అది చాలా పెద్ద రిస్క్కి దారి తీస్తుందండి. సెటిల్మెంట్ క్విక్లీ ఓకే. దాని తర్వాత మీరు వ్యాపారాన్ని సంపాదించుకునేటప్పుడు నా యొక్క ఫ్రెండ్లీ సజెషన్ ఏంటంటే కనుక కమిషన్ ఇచ్చి వ్యాపారానికి మీరు తెచ్చుకోవద్దండి వ్యాపారాన్ని. అంటే మీకు ఒక క్యాటరింగ్ బిజినెస్లో ఎవరైతే మీకు ఆర్డర్ ఇస్తున్నాడో అతను అంటాడు ఏంటంటే కనుక నాకు ఒక 10% కమిషన్ ఇవ్వాలి అని. ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఇది వేఫర్ థిన్ మార్జిన్ పెడుతున్నాడు, అట్లా అని చెప్పేసి మిమ్మల్ని కమిషన్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు కాస్టింగ్ చూసుకునేటప్పుడు అతనికి ఇవ్వాల్సినటువంటి కమిషను ఐడియలిస్టికల్లీ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ వే. ఓకే, ఎందుకంటే కనుక మీరు పని చేస్తున్నటువంటిది ఆ యొక్క బిజినెస్ ఏంటంటే కనుక బిజినెస్ హౌస్కి అండి. ఆ బిజినెస్ హౌస్కి చేస్తున్నప్పుడు మీ యొక్క ఫేవరెటిజం అంతా ఆ యొక్క ఓనర్కి ఉండాలి తప్పించేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీకి ఉండకూడదు అనేటటువంటిది నా పర్సనల్ నిర్ణయం. దాని తర్వాత ఒక క్యాటరింగ్ వ్యాపారం కనుక చేసేటప్పుడు మీ కాస్ట్ సిస్టంలో కనుక అది కూర్చోకుండా పోయి మీకు హెవీగా మీరు వాల్యూ చూస్తారండి, కానీ రియలైజేషన్ పీరియడ్ చూసుకుని నాకు రోజుకి ఒక 1000 చపాతీలు వెళ్తున్నాయి, కానీ నా పిండి కాస్ట్ ఆ 1000 చపాతీలు తయారు చేసే నా పిండిను దాని తర్వాత తయారు చేసే కాస్ట్ ఆ 1000 చపాతీల్లో వచ్చేటటువంటి వాల్యూకి కంటే తక్కువ ఉంటే కనుక ఆ వ్యాపారంలో అసలు వెళ్ళొద్దండి. చాలా వరకు మీరు కర్రీ పాయింట్లు అనుకోండి లేకపోతే వేరే వాళ్ళంతా ఇటువంటి వ్యాపారంలోనే దిగుతారు. ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాము ఏంటంటే మీరు ఒక 50 రోటీ దాల్ రోటీ మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారండి, ప్రొడ్యూస్ చేశారో. మీరు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మీరు ఎంత పంపిస్తున్నారు, ఎంత పిండితో మీరు రొట్టెలు తయారు చేస్తున్నారు, ఎంత డబ్బులు ఇచ్చేసి మీరు అన్ని రొట్టెలు తయారు చేసేందుకు వాళ్ళకి జీతం ఇస్తున్నారు, దాని తర్వాత షాప్ రెంట్ ఏంటి, దాని మీద ఉన్నటువంటి ఓవర్ హెడ్స్ ఏంటి అనేటటువంటిది ఏది ఒకటే ఐటమ్ అని మీరు గనక తీసుకొని దానికి మిగతా ఐటమ్స్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసేసి దీని మీద పడేటటువంటి లోడ్ ఫ్యాక్టర్తో కనుక మీరు ఒక కాస్ట్ క్యాలిక్యులేషన్ కనుక చేసుకుంటే మీరు అమ్మేది 30 రూపాయలు, మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటిది 40 రూపాయలు లేకపోతే 45 రూపాయలు అంటే కనుక బీ వెరీ కాషియస్ అండి.
అక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇది గనక నేను ఇప్పుడు 50 అమ్ముతున్నాను, ఇది గనక 500 అవుతుంది, 500లో నేను 250లో నేను బ్రేక్ ఈవెన్ అయిపోతాను, దాంతో ఆ బ్రేక్ ఈవెన్ అయిపోయిన తర్వాత నుంచి నాకు ప్రాఫిట్ వస్తుంది, ఇంతవరకు నేను దీని యొక్క లోడ్ ఫ్యాక్టర్ నేను తీసుకుంటాను అని ఇనీషియల్ పీరియడ్లో ఉండొచ్చండి. కానీ మీరు అది కనుక జాగ్రత్తగా చూసుకోకుండా అది కంటిన్యూస్లీ ఎప్పుడూ లాస్లోనే ఉందనుకోండి ఆ మెనూ ఐటము, దెన్ ప్లీజ్ రిమూవ్ దట్ ఐటమ్ ఫ్రమ్ ద మెనూ అండి. ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఫర్ యూ. ఏది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు చెయ్యాలి అంటే ఆ ఐటమ్ ప్రోడక్ట్ కాస్ట్ పెంచేయండి. మీకు బ్రేక్ ఈవెన్ పైన అవ్వాలి అంటే, అది ఉండాలి అంటే, ఎవరైనా కనుక ఇది బయట మార్కెట్లో ఎంత ఇస్తున్నారు అనేటటువంటి ఫ్యాక్టర్లో మార్కెట్ డ్రివెన్ బిజినెస్ మీరు కనుక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాడు చేశాడు కాబట్టి, లేకపోతే వాడు ఇచ్చాడు కాబట్టి అదే రేట్ నేను ఇస్తాను అన్నప్పుడు మీరు దానికి ఎంతవరకు సంసిద్ధులు అనేటటువంటి పాయింట్ మీకు మీ మైండ్లో ఉండాలి. అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక ఎగ్జాక్ట్ పీరియడ్ నాకు ఐడియా లేదు, ఒక ఇడ్లీ గనక మనం తీసుకున్నాము కంటే గనక ఇడ్లీ కానీ లేకపోతే 90% ఆఫ్ ద టిఫిన్ సెంటర్స్ హూవర్ బిట్వీన్ 30 to 35, ఏది స్ట్రీట్ అనుకోండి, లేకపోతే కనుక ఒక మోడరేట్ ఏది చిన్న సైజు టిఫిన్ సెంటర్లో దిస్ ఈజ్ ది ప్రైజింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్. సో మీరు 30 నుంచి 30 రూపాయలు కనుక మీరు ఒక పర్టికులర్ టిఫిన్ ఇది 10 సంవత్సరాల నుంచి వస్తుంది అంటే కనుక ఆ యొక్క ప్రైజింగ్ స్టాగ్నెంట్ ఉంది, మీ ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతున్నాయి. సో మీరు చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే కనుక మీ కాస్ట్లు తగ్గించుకోవాలి, దాని తర్వాత మీ వాల్యూము పెంచుకోవాలండి. దాని తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేసేటటువంటి మోడల్ని ఎప్పుడూ రిప్లెనిష్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమైపోతుందంటే కనుక నేను పాత పద్ధతిలోనే చేస్తాను, ఏంటంటే ఎంత వేస్టేజ్ అయిపోయినా ఐ డోంట్ కేర్, నేను ఏంటంటే నా వ్యాపారం ఓన్లీ 20 ప్లేట్ల ఇడ్లీకి ఉంటే కనుక నేను 100 ప్లేట్ల ఇడ్లీ, ఎందుకంటే నేను ముందరి నుంచి నేను 100 ప్లేట్ల ఇడ్లీకి నేను బ్యాటర్ చేసుకున్నాను కాబట్టి నేను 20 ప్లేట్ల ఇడ్లీ ఉన్నా 100 ప్లేట్ల ఇడ్లీ ఉన్నా నేను చేసే బ్యాటర్ ఓన్లీ 100 ప్లేట్ల బ్యాటర్కే నేను 100 ప్లేట్ల కోసం కావాల్సినటువంటి బ్యాటర్కే నేను చేసుకుంటాను అంటాము, తప్పండి. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానివ్వండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఒకరోజు తప్పు చేస్తున్నప్పుడు మనం ఇమీడియట్లీ వేకప్ అవ్వాలి. ఆ మధ్య ఒక పర్టికులర్ డిస్కషన్ ఒకళ్ళతో అవుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే వింటేజ్ క్యాండిడేట్స్, ఈ వింటేజ్ క్యాండిడేట్స్కి నేను ఏంటంటే చెప్పటం మీద నాకు భయం ఉంది అని ఓనరు చెప్పారండి. నేను అంటోంది కాస్ట్లో వింటేజ్ ఏంటి, ఇవాళది ఏంటండి, నష్టపోతున్నాను అంటే కనుక అప్పటికప్పుడు నష్టపోతున్నాము అని. ఇది టీము డిస్రప్ట్ అవుతుందా అంటే కనుక మీకు లాస్ తెచ్చే టీము మీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అండి. ఇది ఎందుకంటే ఆ టీమ్ని మీరు కండిషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఎప్పుడూ రేదర్ షార్ప్ ఉండాలి తప్పించేసి దాంట్లో లీవే అనేటువంటిది ఉండకూడదండి. రెండో పాయింట్, చాలా వరకు ఎంప్లాయీస్ మీ దగ్గరికి అడ్వాన్సెస్ కోసం వస్తారండి. రిమెంబర్ వన్ థింగ్, అడ్వాన్సెస్ అనేటటువంటిది ఈజ్ అ టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. యు ఆర్ నాట్ అ బ్యాంక్. ఓకే, కాబట్టి మీరు అడ్వాన్సులు ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదా అనేటటువంటిది మీ యొక్క ఎథికల్ జడ్జిమెంట్ మీద నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ఏమన్నా మరీ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఫర్ అ వెరీ అర్జెంట్ పాయింట్ ఉంటే చూడండి. కానీ చాలా వరకు ఎట్లా ఉంటుందంటే, నేను చూసినంత వరకు చాలా వరకు అందరూ ఎవరికో ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఎవరో పోయారు, లేకపోతే కనుక ఇక్కడ ఇది అయిపోయింది, నేను ఈ ఇబ్బందులో ఉన్నానని ఏవో చెప్తూ ఉంటారండి. దాని తర్వాత మీరు అడ్వాన్స్ ఇచ్చేసిన వెంటనే మీరు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ట్రావెల్ అరేంజ్మెంట్ కనుక మీరు చూసుకుంటే ఎయిదర్ దే విల్ not come back to you or they will not return that particular amount to you. ఎందుకంటే మీరు అంటారు నేను జీతం ఇవ్వకుండా నేను ఈ అమౌంట్ నీ జీతంలో పట్టుకుంటాను అంటే అతను చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే నాకు మీరు కొంత జీతం ఇవ్వండి అంటాడు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ యొక్క అవసరాలు లెటసే ఫర్ ఎగ్జాంపుల్ 30,000 రూపాయలు మీరు ఒక వంట అతనికి ఇచ్చారండి. ఆ వంట అతని యొక్క ఈ ఫ్యామిలీ రిక్వైర్మెంట్లో 30,000 కంటే ఎక్కువే ఉంటుంది. అండ్ చాలా వరకు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి,
మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే స్టీవర్డ్స్ సంపాదించినటువంటి దాంట్లో వాళ్ళకి కమిషన్స్ రావాలి, లేకపోతే లోడ్ ఎక్కువైపోతే కనుక వాళ్ళకి ఓనర్స్ ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అనేటటువంటిది ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. మీరు ఈ యొక్క ఎక్స్పెక్టేషను మీరు మాట్లాడుకున్నటువంటి కాంట్రాక్ట్ పరంగా కనుక మీరు ఫుల్ఫిల్ చేసేసి, ఇప్పుడు అతను సడన్గా మీకు ఏది నాకు ఒక 50,000 ఇవ్వండి, లేకపోతే ₹1,00,000 మాకు ఇవ్వండి అని చెప్తాడు. అది చెప్పేసిన తర్వాత అది మీకు రిటర్న్ వస్తుందా రాదా అనేటటువంటిది పాయింట్ ముందరే మీరు చూసుకోవాలి కదా. ఇతను చెప్తాడు నేను ఎక్స్ జగా నుంచి వచ్చానని చెప్తాడు, కానీ ఆర్ యూ అవేర్ అబౌట్ ఇట్? ఆ ఎక్స్ జగాలో ఉంటాడా, అతని ఫ్యామిలీ అవైలబుల్ ఉంటుందా? ఈ పాయింట్ చూసుకోండి. నేను బాండ్ రాయిస్తాను, నేను స్టాంప్డ్ బాండ్ రాయించాను, ఇవన్నీ కూడా ఐడియాలజికల్లీ మే యాక్చువల్లీ ట్రై టు కన్జ్యూమ్ టూ మచ్ ఆఫ్ యువర్ టైం, కానీ ఛాన్సెస్ ఆఫ్ యూ రిటర్నింగ్ దట్ పర్టికులర్ అమౌంట్ ఈజ్ డిఫికల్ట్. అటువంటప్పుడు ద బెస్ట్ వే ఈజ్ టు గో ఫర్ అ డైలీ వేజ్ మోడల్. ఈ డైలీ వేజ్ మోడల్లో ఒక రిస్క్ ఉంది కానివ్వండి, మీరు కనుక సరిగ్గా జాగ్రత్తగా టీమ్ని హ్యాండిల్ చేస్తే కనుక దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ద పర్సన్ విల్ ట్రై టు బీ విత్ యూ ఫర్ అ లాంగర్ పీరియడ్. అది అందరూ చేస్తారా అంటే కనుక నాకు అంత గొప్పగా ఐడియా లేదు. ఎందుకంటే మాకు సరిగ్గా కనుక పేమెంట్స్ వచ్చినప్పుడు మేము నీతి నిజాయితీ కింద ఉన్నాము. చాలా వరకు ఇప్పుడు రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది కలుగుతున్నప్పుడు మేము మానేస్తామండి. దాని లోపల వచ్చేటప్పటికి నేను చాలా చోట్ల డబ్బులు కూడా తీసుకోలేదు. ఆ ఓనర్లోకి ఏంటంటే నేను చెప్పినటువంటి పాయింట్, ఐఎమ్ నాట్ హియర్ టు డిస్రప్ట్ యువర్ బిజినెస్. మనం చెప్పేది మంచికి చెప్తామండి. ఆ మంచికి చెప్పినటువంటి పాయింట్ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చెప్పటం అనేటటువంటిది మన పాయింట్. ఇది ఏదో ప్రవచనం కోసం చెప్పటం కాదండి. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇవి తెలియాలి. ఓకే. దాని తర్వాత వాళ్ళు మార్కెట్లో జరిగేటటువంటి మోసాలు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పర్టిక్యులర్ పాయింట్, మీరు తీసుకునేటటువంటి టీము, దాని తర్వాత మీరు వాడుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏజెంటు ఏ కోవకి చెందినవాడు, ఏ కౌమ్కి చెందినవాడు, దాని తర్వాత ఏ జగాకి చెందిన, ఏ ల్యాండ్స్కేప్ ఫ్రమ్ ఇండియా నుంచి చెందినవాడు చాలా ప్లే ఏ వైటల్ రోల్ అండి. ఇప్పుడు మీకు గనక ఒక ఒరిస్సా క్యాండిడేట్స్ వచ్చారు అంటే కనుక దాని లోపల మీకు ఏది మొత్తం టీము వాళ్ళు తెచ్చుకునే స్ట్రక్చరు ఉంది, వాళ్ళు ఇండివిజువల్లీ డైలీ వేజెస్ మీద వచ్చే స్ట్రక్చరు ఉంది. దాని తర్వాత వాళ్ళకి అడ్వాన్స్ తీసుకునేటటువంటి మన ఏజెంట్స్ చెప్పినటువంటి ఉవాచ ప్రకారంగా వాళ్ళకి కంపల్సరీ అడ్వాన్స్ ఇవ్వాలి అనేటటువంటిది ఫ్యాక్టరు ఉంది. ఓకే. వాళ్ళు ఏజెంట్స్ చెప్పే ఫ్యాక్టర్ని చూడొద్దండి. మీరు వేరే ఓనర్స్తో మాట్లాడుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్. వ్యాపారం ఇంపార్టెంట్, కానీ మీకు వచ్చే రిటర్న్ కంటే ఎక్కువ డబ్బులు మీరు అడ్వాన్సుల్లోనూ దాని తర్వాత వచ్చేటప్పటికే అన్నెసరీ ఎక్స్పెన్సెస్లో కనుక పోగొట్టుకుంటుంటే, అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అంటే కనుక ఒకతను తాగి వస్తాడు, సాయంత్రం మధ్యాహ్నం డ్యూటీకి దిగిపోయిన తర్వాత 7 o'clock వచ్చే టైంలో తాగి వచ్చాడు, అతను తూలి పడిపోయేసి అతనికి ఇంజూరీ అయింది, ఒక మెడికల్ ఎక్స్పెన్స్ ఉంటుంది. సో నా అడ్వైజు, నేను ఇందాక మీకు ఇన్సూరెన్స్లో నేను చెప్పినటువంటిది పర్ఫార్మెన్స్ ఇన్సూరెన్స్ కాకుండా ఈవెన్ టీమ్ యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి. జనరల్లీ ఈ యొక్క స్ట్రక్చర్కి ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ద పర్సన్స్ అంటే ఇప్పుడు ఒక మౌంటైన్ క్లైంబరు గనక ఇన్సూరెన్స్ తీసుకునేటట్టయితే, ఆర్ లేకపోతే కనుక రేస్ కార్ డ్రైవరు కనుక ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అతని ప్రీమియం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే రిస్క్ యొక్క పాయింట్స్ని గనక ఇన్సూరెన్స్ బేరేజ్ వేసుకుంటున్నప్పుడు తొందరగా ఇవ్వరు. కానీ చెక్ ఇట్ అవుట్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక గ్రూప్ అంటే ఒక హోటలియర్ గ్రూప్ లేదండి ప్రస్తుతానికి మార్కెట్లో. వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఏది హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అని పెట్టుకుని వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కనుక చేస్తే దట్ విల్ బి ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్. కానీ అన్ఫార్చునేట్లీ నాకు తెలిసినంత వరకు అది జరగట్లేదు. అది జరుగుతుంటుంటే కనుక నన్ను క్షమించండి, ఐఎమ్ నాట్ మచ్ అవేర్ అబౌట్ ఇట్. దాని తర్వాత మీకు గవర్నమెంట్కి పే చేయాల్సినటువంటి పద్దులును, దాని తర్వాత ట్యాక్సెస్, దాని తర్వాత వాళ్ళ అఫీషియల్స్తో మీరు మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి రిలేషన్షిప్ ఆల్వేస్ ప్లే ఏ వైటల్ రోల్. నేను గవర్నమెంటును దాని తర్వాత రెగ్యులేటరీ అంటున్నప్పుడు గవర్నమెంట్లో మీకు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారండి, పోలీస్ అథారిటీస్ కూడా ఉన్నారండి.
పోలీస్ అథారిటీసు, మున్సిపల్ వాళ్ళు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఆ మున్సిపాలిటీలో మీకు వేరియస్ వాళ్ళు ఉన్నారు, లైసెన్సింగు, దాని తర్వాత వచ్చేటప్పటికి ఏది ఆ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు, దాని తర్వాత వచ్చేటప్పటికి వేస్ట్ ఐటమ్, ఎందుకంటే మీ దగ్గర వేస్ట్ అంటే మన డిస్పోజబుల్ వేస్ట్ ఉంటుంది, దాని తర్వాత డిస్పోజబుల్ ప్లేట్లు ఉంటాయి, దాని తర్వాత మీకు దాని తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి, ఓకే చాలా ఉన్నాయండి. మీకు రాటన్ వెజిటబుల్స్ ఉండొచ్చు, లేకపోతే రాటన్ ప్రోటీన్ ఉండొచ్చు. ఇవన్నీ మీరు బయట డంప్ చేయకూడదండి. వాటన్నిటిని రెలవెంట్ జస్టిఫికేషన్ పాయింట్స్లో చేయాలి. వాటికి ఏదర్ గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు సర్వీస్ తీసుకోవాలి, లేకపోతే ప్రైవేట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చాలా రెగ్యులర్గా చేయాలి. సో నేను చెప్పేది పేమెంట్ సెటిల్మెంట్ డేట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మీరు ఐడియాలజికల్లీ నా సజెషన్ ప్రకారంగా మీరు ఓవర్గా ఏ వెండర్ దగ్గర లేకపోతే కనుక వేరే వాళ్ళకి నేను ఈ టైంకి పేమెంట్ చేస్తాను అని క్రెడిట్ తీసుకోవద్దు, క్రెడిట్ ఇవ్వను వద్దు. క్రెడిట్లో నాకు తెలుసు లేకపోతే కనుక నేను అనేటటువంటి పాయింట్లో రెండు యొక్క థాట్ ప్రాసెసెస్ ఉన్నాయండి. ఒక ఎంటర్ప్రెన్యూరు లేకపోతే గనక అక్కడ మేనేజ్ చేసేటటువంటి ఎంటర్ప్రెన్యూర్ యొక్క ఫ్యామిలీ వాళ్ళు గనక ఆ యొక్క పాయింట్స్ని గనక కంట్రోల్ చేస్తున్నప్పుడు, ఆకలి వేసింది వాళ్ళు ఒక భోజనం తిన్నారు, ఓకే, దాహం వేసింది వాళ్ళు ఒక కూల్ డ్రింక్ తాగారు, లేకపోతే నీళ్ళ బాటిల్ తీసుకున్నారు అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలండి, అది రెస్టారెంట్ యొక్క స్టాక్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అది. కాబట్టి ఎవరైనా సరే అంత అమౌంట్ అక్కడ పెట్టాలి అనేటటువంటిది బేసిక్ థాట్ ప్రాసెస్లో ఉంటే కనుక నేనైనా నా ఎంప్లాయర్స్ అయినా లేకపోతే ఇది ఇప్పుడు సడన్గా ఒక పర్టిక్యులర్ వంటతనో లేకపోతే కనుక స్టీవర్డో హీ వాంట్స్ టు డ్రింక్ అ కూల్ డ్రింక్ వచ్చి, సార్ నేను ఒక కూల్ డ్రింక్ తీసుకుంటున్నాను అంటే కనుక అమౌంట్ పెట్టమని చెప్పండి అతన్ని. మీరు అతనికి ఏంటంటే కనుక ఒక ఇన్సెంటివైజేషన్ కోసం మీరు ఒక కూల్ డ్రింక్ ఇస్తున్నప్పుడు మీరు దాన్ని ఇమీడియట్లీ ఒక పర్టికులర్ అకౌంట్లో దాన్ని డెబిట్ చేయండి. ఏది ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి ఒక పర్టికులర్ హెడ్ పెట్టుకుని దాని లోపల మీరు డిడక్ట్ చేసేసి మీరు దాన్ని ఒక సేల్ కింద మీరు చూపెట్టాలండి. రిమెంబర్ దిస్, అక్కడ క్యాష్ ఉన్నా క్యాష్ లేకపోయినా అది ఎండ్ ఆఫ్ ద డేలో మీరు క్యాపిటల్ నుంచి మీరు డైవర్ట్ తెచ్చుకునేటటువంటిది ఆ స్టాఫ్ ఎక్స్పెన్సెస్కి మీరు ప్రొవిజనింగ్ పెట్టుకునేటప్పుడు ఆ ప్రొవిజన్ ఉంటే ప్రొవిజన్ని డిడక్ట్ చేయండి, ప్రొవిజనింగ్ లేకపోతే కనుక మీరు ఆ యొక్క అమౌంట్ను ప్రతిరోజు ఎండ్ ఆఫ్ ద డేలో జీరోస్ అయిపోవాలి బై ఎయిదర్ డిడక్టింగ్ ది ప్రొవిజనింగ్ అకౌంట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ టు ద క్రెడిట్. ఐడియాలజికలీ దట్ అకౌంట్ షుడ్ ఆల్వేస్ బీ జీరో. ఓకే, ఆర్ లేకపోతే కనుక మీరు ప్రతిరోజు స్టాఫ్కి ప్రొవిజనింగ్, స్టాఫ్ ఎంటర్టైన్మెంట్కి ప్రొవిజనింగ్ ఇవ్వరు. కాదు నేను ప్రొవిజనింగ్ ఇచ్చుకుంటాను ప్రతిరోజు స్టాఫ్ గనక ఏది సపోజ్ సండే రోజు విపరీతంగా పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈరోజు నేను ఏంటంటే కనుక బిర్యానీ పొట్లాలు ఇస్తున్నాను, ఏది నాన్ వెజ్ నేను ఫుడ్ పెడుతున్నాను అంటే కనుక స్టాండర్డ్ మెస్ స్టైల్ భోజనం నుంచి మీరు ఒక ప్రీమియము నేను కస్టమర్కి ఇచ్చేటటువంటి ఫుడ్డే నేను నా యొక్క స్టాఫ్కి ఇస్తున్నాను అన్నప్పుడు మీరు దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయినా అవ్వచ్చు లేకపోతే కనుక దాని యొక్క సేల్ కాస్ట్ అయినా మీరు తీసుకొని ఏంటంటే ప్రతిరోజు ఏంటి ఒక వారం రోజులు 7 days యొక్క దీంట్లో ఆ యొక్క ప్రొవిజనింగ్ నేను 7 days చేసేసి 7th day రోజు నేను దాన్ని రెప్లెనిష్ చేస్తాను వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసము అన్నప్పుడు మీరు వాడుకోవాల్సినటువంటి పద్ధతి డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను ఉంటే కనుక నేను ఇట్లా ఆలోచిస్తానండి, ఏది ప్రతిరోజు నేను ఒక చిన్న అమౌంట్ ప్రొవిజనింగ్ ఇచ్చుకుంటాను. లెటస్ సే ఒక 300 రూపీసు నా దగ్గర ఒక 5 స్టాఫ్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు 300 రూపీస్ నేను ప్రొవిజనింగ్ ఇచ్చుకుంటాను. ప్రొవిజనింగ్ ఇచ్చుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 1800 రూపీస్ అంటే ప్రతిరోజు 300 రూపాయలు అయింది, 6 రోజులకి 1800 రూపాయలు అయింది, అంటే 1800 రూపీస్ అయింది. 7th day రోజు ఐ విల్ డెబిట్ దిస్ 1800 రూపీస్ అండ్ దెన్ ఐ విల్ యాక్చువల్లీ ట్రై టు గివ్ ద ఇన్సెంటివ్స్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యాష్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటంటే కనుక గుడ్ విల్ ఆర్ ఇన్సెంటివ్ కింద నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళకి ఇచ్చేసి నేనేం చేస్తానంటే కనుక వాళ్ళని ఏది మీరు బిర్యానీ తెచ్చుకుంటే ఇక్కడ తెచ్చుకోండి లేదా బయట నుంచి తెచ్చుకోండి లేకపోతే కనుక మీరు మన షాప్లో బిర్యానీ తినండి అని చెప్తారు. మీరు మన షాప్లో బిర్యానీ తినేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోకూడదండి, మీరు డిడక్ట్ చేసేసి వాళ్ళకి బిర్యానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది ఒక్కటే పాయింట్. మన షాప్లో ప్రోడక్ట్ కనుక సేల్ అవుతున్నప్పుడు విచ్ ఈజ్ అ గుడ్ థింగ్ దట్ దే టేక్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ అస్. కానీ జిహ్వకో చాపల్యము పుర్రెకో బుద్ధి అన్నప్పుడు
ఏమైపోతుందంటే కనుక ప్రతిరోజు అదే ఫుడ్ తినటం మీద జనాలకు ఇష్టం ఉండదు. వాళ్ళు తయారు చేసిన ఫుడ్ వాళ్ళు తినడానికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్ అడగచ్చు, లేకపోతే కనుక యూ పేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఇవ్వండి, డోంట్ గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్ అంటారు. కాబట్టి యూ ట్రై టు ఫైండ్ అవుట్ దట్ మెకానిజం. సో నేను ఇంతకంటే ఎలాబరేట్ చేస్తే ఒక మోస్తరు బోరింగ్ అవుతుంది. ఇప్పటికే నార్మల్ దానికంటే నేను కొంచెం ఎలాబరేట్ చేశా. ఎందుకంటే ఫండింగ్ కనుక మనం సరిగ్గా చేసుకోకపోతే ఆ ఫండింగ్ ఎప్పుడూ మనని ఇబ్బంది పెడుతుంది. ఆ ఫండింగ్ ఇబ్బంది పెట్టినప్పుడు ఇమీడియట్లీ మీరు చూస్తున్నటువంటి 100 రెస్టారెంట్స్ ఓపెన్ అయిపోయి 90 పోతున్నప్పుడు ఈ యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ ద పర్టిక్యులర్ యాక్టివిటీ ఆల్సో, అంటే ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకుండా చాలా ఎక్కువ ఇనీషియల్ పీరియడ్లో ఖర్చు పెట్టేసి దాని తర్వాత ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఏమైపోతుందంటే కనుక ఫండ్ అవైలబుల్ లేకపోయేటప్పటికి చేతులు కాల్చేసుకుని ఇది మన చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్టు అయిపోతుందండి. దానివల్ల ఫండ్ లేకపోయేటప్పటికి చాలామంది బాగా రన్ అవుతున్నటువంటి పాయింట్స్ని కూడా వాళ్ళు ఎగ్జిట్ అవుతారండి. ఎందుకంటే శ్రమ మనం పడచ్చు కానివ్వండి, ఫండ్ లేకుండా మనము బిజినెస్ చేయలేము. ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎవరు మీకు ఒక సర్వీస్ కానివ్వండి, ఒక ప్రోడక్ట్ కానీ ఇవ్వరు. మీరు ఆ ప్రోడక్ట్ని కన్వర్ట్ చేసి దాని తర్వాత మీరు దాన్ని ఇంకొక న్యూ ప్రోడక్ట్ కింద మార్చుకుని దాన్ని అమ్ముతున్నారు. ఓకే, ఇది చాలా చాలా జాగ్రత్తకరమైనటువంటి పాయింట్, జాగ్రత్తకరమైనటువంటి నిర్ణయం. నా హంబుల్ రిక్వెస్ట్, అందరూ ఈ యొక్క ప్రాసెస్సు, ఈ యొక్క ప్రోడక్ట్ని చెక్ చేసుకుని మీరు మీ యొక్క బిజినెస్ని ప్రతి క్షణము ప్రతి టైంలోనూ కీప్ సర్టన్ పాయింట్స్ ఇన్ మైండ్ అండ్ డేటాని ఎప్పుడూ కలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇదంతా చేసిన తర్వాత మీకు ఆ యొక్క బిజినెస్, ఆ యొక్క ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద సేమ్ బిజినెస్ విల్ యాక్చువల్లీ ట్రై టు గివ్ యూ ఫ్రూట్స్. ఇంకొక పాయింట్, మీకు ఫ్రూట్స్ వస్తున్నాయని చెప్పేసి అత్యాశ పడద్దండి. ఫ్రూట్స్కి యూ నీడ్ టు గివ్ దెమ్ టైమ్ టు మెచ్యూర్. ఓకే, లేకపోతే కనుక పచ్చిగా ఉంటాయి, లేకపోతే కనుక మీకు తీపి రాదు. కాబట్టేసి మీరు ఇంట్రడ్యూసును దాని తర్వాత ఓవరాల్ మీరు సెటిల్మెంట్ మీ యొక్క పార్ట్నర్సు లేకపోతే కనుక మీ యొక్క ఫండింగ్ అడ్వైజర్స్ ఉంటున్నప్పుడు దానికి ఒక రిలవెంట్ జెస్టేషన్ పీరియడ్ మైండ్లో పెట్టుకొని దానికి ఒక బఫర్ పీరియడ్ కూడా పెట్టుకుని, దాన్ని ఏమంటారంటే కనుక పంచింగ్ బ్యాగ్ పీరియడ్ అని నేను అంటాను. ఓకే, ఆ యొక్క ఏంటంటే మనం అనుకోనటువంటి ఉపద్రవాలు వచ్చిన తర్వాత మీరు 6 monthsలో అవ్వాల్సినటువంటి ప్రాజెక్టు డిలే అయిపోయేసి 9 months to 10 months పట్టచ్చు. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని, నాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ పీరియడ్, కొంత పీరియడ్ని మీరు అజ్యూమ్ చేసుకుని మీ యొక్క బిజినెసెస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయండి. దాని తర్వాత మీరు దాన్ని బాగా మంచి పద్ధతిలోకి వెళ్ళండి. థ్యాంక్స్ అ లాట్. ఓకే, ఐ థింక్ ఇది యంగ్ ఎంటర్ప్రినర్స్కి మంచి క్లాస్ అవుతుంది అనేటటువంటిది నా యొక్క థాట్ ప్రాసెస్. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐ అపాలజైజ్. నేను ఎవరికి ప్రవచనం కోసం కాదండి, మేము మా జీవితంలో నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు, మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని చోట్ల మేము పప్పులో కాలేసాము. అందువల్ల మేము ఏంటంటే వ్యాపారంలో నష్టము చూసాము, దాని తర్వాత మంచి రిటర్ను చూసాము. సో నా హంబుల్ రిక్వెస్ట్, ఎవరైతే యంగ్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో పెట్టుకుని పోయే ముందర జాగ్రత్తగా ప్రాజెక్టుని డిజైనును దాని తర్వాత ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకునేసి ఆ డిజైన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆ ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా ముందరికి తీసుకెళ్తే ఈ వ్యాపారంలో నష్టం రావటం తక్కువ అండి. మీరు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ ప్రాపర్ అండ్ సూపర్గా ఎగ్జిక్యూట్ అయ్యాయి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు తాజా కిచెన్స్ అండి. ఓకే, తాజా బ్రాండ్లో మీరు చూసుకుంటే చాలా పేర్లు వచ్చాయి, నేను వాటి డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు. ఒక టిఫిన్ సెంటర్ని నేను ప్రతి ఒక్కడి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నేను కాంపిటీషన్ ఏదైతే ఉందో ఆ కాంపిటీషన్లో నేను ఇన్వాల్వ్ అయిపోయేసి వాళ్ళకి కాంపిటీషన్లో నా ప్రైజ్ని తగ్గించుకుంటా పెడతాను. దాని తర్వాత నేను వాళ్ళు చేసినటువంటి రోడ్ సైడ్ పాయింట్స్ని నా యొక్క డెమోస్ కింద లేకపోతే కనుక నా యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కింద తీసుకుంటాను అనేటటువంటి కాన్సెప్ట్ని వాళ్ళు బ్రేక్ చేశారండి. దే వెంట్ ఇన్ టు సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. సో మనము అదొక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అదేంటంటే వాళ్ళు మార్కెట్ నుంచి కొత్త పదాన్ని నేర్చుకున్నారు. ఆ కొత్త పదం నేర్చిన తర్వాత ఆ
పదం నుంచి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు మార్కెట్లో గ్యాప్ ఏంటంటే ఒక క్వాలిటీ కస్టమరు హీ ఈజ్ రెడీ టు పే అ బిట్ మోర్ అనేటటువంటి పాయింట్ని పట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి పాయింట్ ఆ కస్టమర్స్కి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పార్కింగ్ అనుకోండి, హైజీన్ అనుకోండి, లేకపోతే కనుక లేఅవుట్ అనుకోండి, లేకపోతే ప్రజెంటేషన్ అనుకోండి, ఇవన్నీ సరిగ్గా చూసుకుని ఒక నార్మల్ పెట్టారు. ఏది మీకు ఇంటీరియర్ మీద ఎక్కువ అంటే ఒక బేసిక్ ఖర్చు ఉంది, కానీ ఏంటంటే కనుక అది మీరు కనుక చూసుకుంటే కనుక అది వర్కబుల్ కైండ్ ఆఫ్ అ థింగ్ అండి. సో కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్స్ షుడ్ ఆల్వేస్ ట్రై టు కీప్ ఇన్ మైండ్ ఇన్నోవేషన్. అండ్ రెండో పాయింట్, మారిపోయిన వెంటనే నా కాస్ట్లు మారిపోతాయంటే కనుక రిమెంబర్ వన్ థింగ్, నేను మాట్లాడింది ఈ యొక్క క్లాస్లో అబౌట్ ఫైనాన్షియల్ ఫిగర్స్ అండి. ఫైనాన్షియల్ ఫిగర్లో మారిపోయినా మీ ఇంగ్రీడియంట్స్ అవే ఉంటాయి కదండి. ఒకటి మీరు పన్నీర్తో చేయొచ్చు, ఆ పన్నీర్లో వచ్చేటప్పటికి పన్నీర్ బటర్ మసాలా చేయొచ్చు, లేకపోతే కనుక పన్నీర్ లబాబ్దార్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇంగ్రీడియంట్ ఉంది, దానికి మీరు అవుట్పుట్ అయ్యేటటువంటి ఆ యొక్క మెనూ కాస్టింగ్ మారిపోవచ్చు. ఏది పన్నీర్ లబాబ్దార్కి ఒక మెథడాలజీ, దాని తర్వాత పన్నీర్ బటర్ మసాలాకి ఇంకొక మెథడాలజీ ఏది కాస్టింగ్లో ఉండొచ్చు. ఏది మీరు డీప్ మెనూ బేస్డ్ ప్రైజింగ్కి కనుక మీరు వెళ్ళేటట్టయితే అది ఇంకొక టైంకి టాపిక్ అండి, కాబట్టి నేను దాంట్లో వెళ్ళటలేదు. కానీ ఫైనాన్షియల్ ఫిగర్స్లో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఓవరాల్ కింద నాకు ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటిది, దాన్ని ఏమంటారంటే కనుక మనం తీసుకోవాల్సింది ఒక లాజికల్ ఫిగర్ తీసుకుని you try to concentrate and then move ahead. Thanks a lot. Okay, once again I wish all the best to the young entrepreneurs. లెంతీ వీడియో అని కాదండి, ఎవ్రీథింగ్ షుడ్ బి కవర్డ్ అంటే కనుక ఓవరాల్ కింద మనం చెప్పగలగాలి, అందుకని ఇదంతా చెప్పడం జరిగింది. ఓకే, మీరు వీడియో చేయొద్దా, మీరు ఫార్మాట్లు ఇవ్వాలి, టెంప్లెట్లు ఇవ్వండి, అవన్నీ అంటే అవన్నీ మీకు అబండెంట్లీ మీకు ఇంటర్నెట్లో ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు మీకు వర్క్ అయ్యేటటువంటి టెంప్లెట్స్ మీరు డిజైన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కోసం డిజైన్ చేసినటువంటి టెంప్లెట్ మే నాట్ సూట్ టు యూ. యూ టేక్ దట్ పర్టికులర్ టెంప్లెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ నుంచి మీ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్, మీ యొక్క అండర్స్టాండింగ్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు వ్యాపారాన్ని నడిపించేటప్పుడు ఈ వ్యాపారం అసలు ఇంతకీ సంపాదిస్తున్నదా, లేకపోతే ఎప్పుడు సంపాదించడం మొదలు పెడుతుంది, లేకపోతే ఎప్పటి నుంచి నేను ఏంటంటే నేను మళ్ళీ ఇంకొకసారి ఎడిషనల్లీ డబ్బులు తెచ్చుకోవాలి, లేకపోతే కనుక డబ్బులు నేను కట్టేయాలి అనేటటువంటి పాయింట్ మీరు చూసుకోకపోతే ఏమైపోతుందంటే కనుక మీరు ఒక అగమ్య గోచరమైనటువంటి దాంట్లోకి వెళ్తారండి. దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ ఫీల్డ్ విత్ టూ మెనీ రిస్క్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్. ప్లీజ్ డోంట్ స్టెప్ ఇన్ టు ఇట్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డెడ్ అండ్ దెన్ స్టార్ట్ ట్రైంగ్ టు స్విమ్ ఎ ఓషన్ ఆన్ దట్ వన్. ఏది మీరు లోపల కనుక మీరు వెళ్తున్నప్పుడు మీకు లైట్ కనిపించాలి, ఆ లైట్కి మీకు డేటా ఈజ్ ద ఓన్లీ torch light that you have. So always try to rely on data and do analytical and logical decisions which are based on the market and not based on hype or presumptions. Okay, so if wherever it is necessary, try to take the help of a chartered accountant. చాలా మంది ఉన్నారండి మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేసేందుకు, లేకపోతే there are many consultants who are available in the market who may guide you with regard to the subjective load factors. ఇవన్నీ తీసుకొని come across with a proper model and then try to do this one. Okay, మెనూ కాస్టింగ్ కూడా ఒక ఫైనాన్షియల్ ఫిగర్కి వస్తుందండి, కానీ అది ఒక టోటల్లీ సపరేట్ టాపిక్, అది చాలా పెద్ద టాపిక్, కాబట్టి నేను ప్రస్తుతానికి అది కవర్ చేయలేదు. ఓవరాల్ కాస్టింగ్కి వచ్చేటటువంటి ఫిగర్ మీరు తీసుకోవాలి అనేటటువంటి ఫ్యాక్టర్ నేను పెట్టానండి. థ్యాంక్స్ అలాట్.